హలో అండి, శ్రోతలకి నమస్కారం. నైమిష అనే నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇక కథలోకి వెళితే, పగటికి రాత్రికి తేడా తెలియని గదిలో ఉన్నది నైమిష. బెర్త్ మీద పడుకోవడం చేత కాదన్నందుకు మ్యాట్రన్ విధించిన శిక్ష అది. అప్పుడప్పుడు ఆ గది తలుపు కింద నుంచి 2 రొట్టె ముక్కలు విసిరివేయబడుతున్నాయి. నైమిష ఆకలిని మర్చిపోయింది. తాను ఈ జైల్లో 10 ఏళ్ల పాటు ఉండటం అసంభవం. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, పారిపోవాలి. కానీ ఎలా? నిజాం నవాబు వంశానికి చెందిన పురాతనమైన కోట అది. ఆకాశం అంచుల్ని తాకుతున్నంత ఎత్తులో కొండరాయితో కట్టిన జైలు కోట గోడలా ఉంది. ఫిరంగుల దెబ్బలని సైతం తట్టుకోగలిగేంత పటిష్టంగా ఉన్న గోడలు ఎందరి విఫలయత్నాలకు సాక్షిగా నిలబడుతూ వస్తున్నాయో. అనుక్షణం పహరా, అణువునా నిఘా, ప్రతి అరగంటకి గార్డ్స్ పర్యవేక్షణ. పారిపోయే ప్రయత్నం చేసినట్లు చూచాయిగా తెలిసిన చిత్రహింసలు పెట్టి నరరూప రాక్షసులు. ఒకసారి తప్పించుకోబోయి దొరికిన వాళ్లకు ప్రత్యక్ష నరకం చూపిస్తారు. అది పై వాళ్లకు రాస్తే శిక్ష మరింత పెరిగే ప్రమాదం ఉందని భయపెట్టి ఆడఖైదీలని మగ గార్డ్సు, సెంట్రీలు అన్ని రకాలుగా వాడుకునే యమభటులున్నారు. ఆడతనం మచ్చికైనా లేని మ్యాట్రన్, ఆ మ్యాట్రన్ కింద పనిచేసే ఆడరాక్షసులు. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే ప్రమాదకరమైన పరిస్థితులు. అయినా తప్పదు, తప్పించుకు తీరాలి. ఇలాగే ఇక్కడే ఉంటే ఈ బాధ అంతకంతకు రెట్టింపై కేవలం ఈ వ్యధతోటే చనిపోయే ప్రమాదం ఉంది. తాను బ్రతకాలి, జైలు నుంచి తప్పించుకోవాలి. తనకి స్థితిని తెప్పించిన వాళ్ళను సర్వనాశనం చేయాలి. ఆమెలో రక్తం పరవళ్ళు తొక్కుతోంది. ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి, అంతే. నైమిషకు తెలుసు అదంత సులభం కాదని. ఆమె ఉన్న గది సెల్లార్ ఫ్లోర్లో ఉంది. చాలా విశాలంగా కూడా ఉంది. ఇప్పుడు బుద్ధిబలం ఒకటే చాలదు. తాను వ్యాయామం చేసి శక్తిని సంపాదిస్తే తప్ప ఇక్కడి నుంచి తప్పుకోవడం సాధ్యపడదు. తను చిన్నప్పుడు తైచి, షువాస్, కరాటే లాంటి మార్షల్ విద్యని నేర్చుకుంది. కానీ ఈ మధ్య ప్రాక్టీస్ లేకపోవడం వల్ల శరీరం బలహీనంగా తయారైంది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ పాఠాలని నెమరు వేసుకోసాగింది నైమిష. ఆ పట్టుదల రోజు రోజుకు ఆమెలో రెట్టింపు అవుతుంది. చూస్తుండగానే కొద్ది రోజుల్లో తన శరీరంలోని ప్రతి నరాన్ని, ప్రతి కండరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని తన ఇష్టం వచ్చిన రీతిలో కదల్చగలగడం సాధించగలిగింది. పాఠాలని నెమరు వేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, తలుపు సందు నుంచి విసిరివేయబడ్డ రొట్టెల్ని మిగలకుండా తినటం, ఇదే పని నైమిషకు. శరీరం బాగా అలసిపోయినప్పుడు మానసికమైన వ్యాయామం చేయసాగింది. తనలో అంతర్గతంగా ఉన్న శక్తిని బయటకు తీసుకురావడం కోసం అహోరాత్రులు శ్రమించింది. తన శరీరాన్ని శిలలా కఠినంగా మార్చివేసింది. పక్షి కన్నా తేలిగ్గా తయారైంది. తన శరీరంలోని ప్రతి కదలికను, ప్రతి అవయవంపై అదుపును సంపాదించింది. తన చేతుల్ని ఎంత కఠినంగా తయారు చేసిందంటే ఒకే ఒక పిడికిలి దెబ్బతో బలమైన వ్యక్తి తలను సైతం మధ్యకు పగలగొట్టగలగనంతగా, ఒకే చేతి విసురుకు ముగ్గురిని అవలీలగా నేలకూల్చగలంత కఠినంగా, చిరుతపులిని కూడా మెరుపు దాడిలో ఓడించగలనని ఆత్మవిశ్వాసాన్ని ఆమె సాధించింది. గురి చూడడం, లక్ష్యాన్ని సాధించడం కోసం అహోరాత్రులు నిర్మానుష్యమైన ఆ గదిలో తపస్సు చేసింది. దుర్భేద్యమైన శక్తిని సాధించింది. మార్షల్ ఆర్ట్స్ను ప్రాక్టీస్ చేయడానికి, అంటే అన్ని భంగిమలలో వ్యాయామాన్ని పూర్తి చేయడానికి ఆమెకు పట్టే కాలం 1 గంట. క్రమం తప్పకుండా 1 గంట వ్యాయామం, మరో గంట మానసిక వ్యాయామం, మరో గంట పూర్తి విశ్రాంతి ఇస్తూ తన దేహాన్ని, మనసును వజ్రంలా తయారు చేసుకోగలిగింది. క్లిష్టమైన లెక్కల్ని చేయడం, బ్యాంకులో తాను పనిచేసే కంప్యూటర్తో పోటీపడి ఈక్వేషన్స్, లెక్కలు చేయడం, చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పద్యాన్ని మళ్ళీవేయడం, కాలేజీ రోజుల్లో వేసిన నాటకాల్లోని డైలాగులను జ్ఞప్తికి తెచ్చుకొని వివిధమైన యాసల్లో ప్రాక్టీస్ చేయడం కొనసాగించింది నైమిష. తనకు తెలిసిన వ్యక్తుల గొంతుల్ని అనుకరించడం, తనకు తెలిసిన వ్యక్తులు మాట్లాడే యాసను ప్రాక్టీస్ చేయడం కొనసాగించింది. ప్రతాప్ని తన మనోఫలకం పైనుంచి తొలగించగలిగింది. సాధన చేయడం వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమే కదా అని తనను తాను నిరూపించుకోగలిగింది. ఓడిపోవడం అన్నది నేరం కాదు, హీనమైన కోరిక కోరడం మాత్రం నేరం. అసాధ్యమైన పనుల జోలికి పోవడం ప్రమాదం. చీమకు మనుషుల్లోని జాతి మత కుల భేదాలు నేర్పించగలమా? తేనెటీగకు భూమి గుండ్రంగా ఉందని నేర్పించగలమా? పిల్లికి కమ్యూనిజం
డెమోక్రసీల మధ్యనున్న తేడాను విడమరచి చెప్పగలమా? మూర్ఖమైన పనుల్ని సాధించాలనుకోవడం అవివేకం. కానీ ఆత్మవిశ్వాసంతో ఓ వ్యక్తిలోనున్న ప్రతిభను, అంతర్గత శక్తిని వెలికి తీయాలనుకోవడం మాత్రం ఉత్కృష్టమైన ఆలోచన. ఇప్పుడు నైమిష ఆలోచనలన్నీ తన శత్రువుల చుట్టూ పరిభ్రమించసాగాయి. వాళ్లను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచింపసాగింది. ధనవంతులు, శక్తివంతులు, అధికార మదాంధులైన శత్రువుల్ని ఎలా గెలవాలి, ఎలా దెబ్బతీయాలి? 7 రోజులు గడిచాయి. 8వ రోజు ఉదయం నైమిష ఉన్న సెల్ తలుపులు తెరుచుకున్నాయి. హఠాత్తుగా వెలుతురు ఆ గదిలోకి ప్రవేశించింది. తలుపులు తెరిచిన గార్డు ఆమెను పైకి రమ్మని పిలిచాడు. సాధారణంగా ఆ సెల్లో 7 రోజులు ఎవరైనా ఖైదీ ఉన్నారంటే కొన ఊపిరితో మాత్రమే ఉంటారని అతని విశ్వాసం. అయితే నైమిష హుషారుగా ఆ సెల్ నుంచి బయటకు వచ్చింది. గార్డు ఆశ్చర్యపోయాడు. నైమిష బయటకు వచ్చి సూర్యుడి కాంతికి తన కళ్ళు అలవాటు పడేదాకా అలానే నిలబడిపోయింది. గార్డు తన మామూలు దూరంలో, ఇదిగో నాతో జతగలవరాదు, నీకు ఎలాంటి కష్టమూ లేకుండా చూసుకుంటా, నిన్ను జైలుకు రాణించయ్యను అన్నాడు. నైమిష కళ్ళు తెరిచి ఆ గార్డు వంక తీక్షణంగా చూసింది. అంతే, ఆ చూపుల్లో ఉన్న శక్తికి అతను తలవంచుకున్నాడు భయంగా. నైమిష మ్యాట్రన్ దగ్గరికి వచ్చింది. మ్యాట్రన్ ఆమెను చూస్తూనే, అబ్బా, ఆ బట్టలు విడిచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకో, ఆ పాత బట్టల్ని తగలబెట్టి తల్లి అంది. నైమిష హుషారుగా ఉంది. చల్లటి నీళ్లతో తనివి తీరా స్నానం చేసింది. స్నానం పూర్తయి కొత్త యూనిఫారం ధరించి మ్యాట్రన్ దగ్గరికి పడిన నైమిషకు వార్డెన్ ధర్మరాజు పిలుస్తున్నాడనే కబురు వచ్చింది. నైమిష గార్డెన్ గదిలోకి అడుగుపెట్టింది. కూర్చో అమ్మాయి అన్నాడు ధర్మరాజు. నైమిష కూర్చుంది. నేను అర్జెంటుగా ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఇవాళ పొద్దున్నే వచ్చాను. నిన్ను సానిటరీ సెల్లో వేసినట్లు ఈరోజే తెలిసింది నాకు అన్నాడు బాధపడుతున్నట్లుగా. నైమిష నిశ్శబ్దంగా కూర్చునిపోయింది. ఆమె ఏమీ మాట్లాడటం లేదు. ధర్మరాజు తన టేబుల్ పైన ఉన్న ఓ పేపర్ను తీసి ఆమె చేతికిచ్చాడు. చూడమ్మాయి, ఈ రిపోర్ట్ ప్రకారం నీ మీద అత్యాచారం జరిగినట్లు డాక్టర్ రాశాడు. నీతో పాటు సెల్లో ఉన్న 3 ఖైదీలు నీ మీద అత్యాచారం జరిపి ఉంటారు, అవును కదూ అడిగాడు వార్డెన్. లేదు సార్, స్థిరంగా చెప్పింది నైమిష. నీ భయం నేను అర్థం చేసుకోగలమ్మాయి. ఇలా సాటి ఖైదీలపై అత్యాచారం జరపడం నేను సహించను. వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాల్సిందే. నీకొచ్చిన భయం ఏమీ లేదు. అసలు జరిగింది ఏమిటో చెప్పు అనునయంగా అడిగాడు ధర్మరాజు. నైమిష అతని వైపు సూటిగా చూసింది. లేదు సార్, నేను బెర్తుపై నుండి కింద పడ్డాను, అంతే అంది. ధర్మరాజు కాసేపు ఆమె ముఖం వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె అతడి ముఖంలోని నిరాశను గమనించగలిగింది. నువ్వు నిజమే చెబుతున్నావా? సూటిగా అడిగాడు వార్డెన్. అవును సార్. అయితే నీ అభిప్రాయం తోటి ఖైదీలకు ప్రతికూలంగా ఏం చెప్పదలుచుకోలేదన్నమాట. అది కాదు సార్, నేను నిజమే చెబుతున్నాను. ఆల్ రైట్, అయితే నిన్ను వేరే సెల్లోనికి మారుస్తాను. వద్దు సార్, ఆ పాత సెల్ నాకు నిజంగా బాగుంది. ఈసారి ఆశ్చర్యపోవడం వార్డెన్ వంతైంది. నిజంగా నువ్వు అదే సెల్లో ఉండదలుచుకున్నావా? అవును సార్. వార్డెన్ ఫజిల్ అయినట్లు కనిపించాడు. నైమిష వైపు కాసేపు అయోమయంగా చూశాడు. ఏమిటో ఈ ఆడఖైదీలు, వాళ్ళేం ఆలోచిస్తారో, ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు అనుకున్నాడు వార్డెన్. ఏదైనా మంచి జైలుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని అతడి కోరిక. కానీ తనకు అలర్ట్ అయిన క్వార్టర్స్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే తన భార్యకు ఇష్టం ఉండదు. ఏమిటో అస్తమానం ఈ లంకిణీ జాతికి కాపలాగా ఉండాలని తన ముఖాన్ని రాసిపెట్టాడు ఆ బ్రహ్మ. ఏం చేద్దాం? నైమిష వైపు అసహనంగా చూశాడు వార్డెన్. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మాయి అన్నాడు. మంచిది సార్ అంది వినయంగా. నైమిష తన సెల్కు తిరిగి వచ్చేసరికి మిగిలిన 3 ఖైదీలు సెల్లో లేరు. పనిచేసే చోటుకు వెళ్ళినట్లున్నారు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆ 3 ఖైదీలు పడుకునే బెర్తుల కింద బిగించబడ్డ బోల్టుల్ని నట్లని తీసి దాచేసింది. ఉదయం 11 గంటలైంది. సైరన్ కూసింది. నైమిష కారిడార్లోంచి డైనింగ్ హాల్కు వచ్చింది. హైమ, సుందరి ఇద్దరూ నైమిషకు కనిపించారు. కానీ లీల జాడ మాత్రం కనిపించలేదు. నైమిష వాళ్ళిద్దరినీ గమనించినట్లే భోజనం పూర్తి చేసింది. తిరిగి సెల్లోనికి వచ్చి కూర్చుంది. మధ్యాహ్నం 2:45 3 సెల్లోనికి వచ్చారు. హైమ నైమిషను చూస్తూనే, అమ్మయ్య, మొత్తానికి మళ్ళీ తిరిగి వచ్చావు, సంతోషం అన్నది. మనం ఆ రోజు చేసిన పని బాగా నచ్చినట్లుంది నాకు, మళ్ళీ కావాలా? కొంటగా చూస్తున్నది సుందరి. అయితే నైమిష ఏమీ పట్టించుకోవడం లేదు. ఆమె లీల కోసం ఎదురు చూడసాగింది. అసలు ఈ సెల్కు వచ్చిందంటే దానికి కారణం లీల.
ఆమె కోసమే నైమిష వచ్చింది. నీల వచ్చింది కానీ ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంది. రాత్రి 8:45 సైరన్ కూసింది. వాళ్ళు బెర్తులపై పడుకున్నారు. నట్లు బోల్టు లేకపోవడం వల్ల బెర్తులు గోడకు వేలాడసాగాయి. పైకెక్కిన ముగ్గురు కింద పడ్డారు. వాళ్ళందరి ముందు తన బట్టలన్నీ విప్పి వేరే దుస్తులు ధరించసాగింది నైమిష. సుందరి వచ్చి నైమిష వంటిపై చేతులు వేసి నొక్కసాగింది. ఆమె వారి వికృతమైన చేష్టల్ని ప్రతిఘటించదలుచుకోలేదు. వారి మీద సడన్ అటాక్కి మానసికంగా సిద్ధమవుతుంది. ఆమెలో పెళ్ళుబుకుతున్న తీవ్రమైన ఆవేశాన్ని బలవంతాన అణుచుకుంటోంది. వంట్లోని బలమంతా కుడి చేతిలోకి తెచ్చుకుంటోంది. సుందరి వైపు చూసి ఎలా ఉన్నావు అని అడిగింది. సమాధానంగా సుందరి వెకిలి నవ్వుతూ ఆమె తొడపై మరో చెయ్యి వేసింది. అంతే 1 2 3 అని మనసులోనే అనుకుంటూ బలంగా దవడపై కొట్టింది నైమిష. సుందరి నోటి నుంచి రక్తం కారసాగింది. ఎలా ఉంది ప్రశ్నించింది నైమిష. సుందరి చెంప పట్టుకుని అలానే కూర్చుండిపోయింది. ఒక క్షణం నైమిష తిరుగుబాటుకి తుళ్ళిపడ్డారు. అయోమయంగా ఆమె వైపే చూశారు. నైమిష హైమని రమ్మని సైగ చేసింది. హైమ భయంగా దగ్గరగా వచ్చింది. నా కాళ్ళు పట్టు నైమిష కఠినంగా చెప్పింది. పట్టను అన్నది హైమ. అలానా అంటూ విసురుగా చేతిని గాలిలోకి లేపింది. అంతే హైమ డబ్బున కింద పడింది. నీల ఆమెకు దగ్గరగా వచ్చింది. నైమిష అనవసరంగా మనకు తగాదాలు ఎందుకు, జరిగింది మర్చిపో అన్నది. కాదు, నేను నిన్నెందుకు వెతుక్కుంటూ వచ్చానో తెలుసా? వార్డెన్ దగ్గర మీ అందరిపై కంప్లైంట్ ఇచ్చే అవకాశం దొరికినా నేనెందుకు మీపై కంప్లైంట్ ఇవ్వలేదో తెలుసా? నైమిష ఆవేశంతో ఊగిపోతోంది. తెలీదు. ఎందుకు అన్నది నీల భయంగా. ఎందుకో తెలుసా? ఈ జైల్లో ఉన్న ఆడఖైదీలందరిపైన, కొంతమంది గార్డులపైన, మ్యాట్రన్లపైన నీకు మంచి పలుకుబడి ఉంది, గ్రిప్ ఉంది. బహుశా అది నీ రౌడీతనం వల్ల కానీ, సీనియారిటీ వల్ల కానీ అయి ఉండవచ్చు. నాకు నీ నుంచి ఓ సహాయం కావాలి, అందుకే ఈ సెల్కు వచ్చాను. నైమిష నిశ్చలంగా చెప్పింది. ఏమిటది అడిగింది నీల. నన్ను ఈ జైలు నుంచి బయటకు తప్పించు నెమ్మదిగా చెప్పింది నైమిష. ఉలిక్కిపడ్డారా ముగ్గురు. ఆమె తెగింపు వారిలో భయాన్ని కలిగించింది. నైమిష, నిన్ను చూడ్డానికి ఓ విజిటర్ వచ్చాడు. మ్యాట్రన్ సెల్ ముందు నిలబడి చెప్పింది. నా కోసం విజిటర్ ఎవరు వస్తారు? విస్తుపోయి చూసింది నైమిష. ఒకవేళ ప్రతాప్ గాని వచ్చాడేమో. అతడు వచ్చినా ఇట్ ఈస్ టూ లేట్ అనుకుంది నైమిష. ఆమె అతన్ని కోరుకుంటున్నప్పుడు అతడు ఆమె గురించి ఏమీ పట్టించుకోలేదు. నాకెవ్వరితోనూ సంబంధం లేదు, అవసరం కూడా రాదు స్థిరంగా మనసులో అనుకుంది నైమిష. మ్యాట్రన్ వెంట బుద్ధిగా నడుచుకుంటూ విజిటర్స్ గదిలోకి వెళ్ళింది. అక్కడ ఓ కొత్త వ్యక్తి కూర్చుని ఉన్నాడు. చూడ్డానికి బకపలసగా ఉండి అసహ్యం పుట్టించేటట్లు ఉన్నాడు. నైమిష అతన్ని ముందు ఎప్పుడూ చూడలేదు. అతన్ని పరిశీలించి చూసింది. పొట్టిగా ఉన్నాడు అతడు. చట్టు ముక్కు, చిన్న నోరు, పెద్ద కళ్ళు, వాటికి బిళ్ళేరు అద్దాలు. నైమిషం చూస్తూనే అతడు చిరునవ్వు నవ్వాడు. నా పేరు చక్రవర్తి. నీతో మాట్లాడడానికి వార్డెన్ నాకు పర్మిషన్ ఇచ్చాడు. దేని గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారు? మీకు ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అనే సంస్థ ఒకటి ఉందని తెలుసు అనుకుంటాను. ఓ ఇన్సూరెన్స్ కంపెనీ చిదంబరం అనే వ్యక్తి వద్దనున్న 2 కిలోల కస్తూరిని ఇన్సూర్ చేసుకుంది. ఆ కస్తూరి దొంగలింపబడింది అన్నాడు చక్రవర్తి. నాకేం తెలియదు. ఆ కస్తూరిని నేను దొంగలించలేదు. నాకు ఆ విషయం తెలుసు అన్నాడు చక్రవర్తి. నైమిష ఆశ్చర్యపోయింది. దాన్ని ఎవరూ దొంగలించలేదు నైమిష. నీ మీద అనవసరంగా నింద మోపాడా చిదంబరం. ఆ విషయం నేను మా కంపెనీకి రిపోర్ట్ చేస్తున్నా. నీకు ఈ విషయం చెప్పడం నా బాధ్యత అన్నాడు చక్రవర్తి తాపిగా. నైమిష కుర్చీలో అలానే కూలబడింది. 3 వారాల క్రితం ఈ కేసు చక్రవర్తికి అప్పగించబడింది. నిజానికి చక్రవర్తి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అతడికి వివాహమైంది లేనిది కూడా తెలియనంత గోప్యమైన మనిషి చక్రవర్తి. 4 అంగుళాల ఎత్తు తక్కువ అవడం వల్ల అతడు పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ కాలేకపోయాడు. అందువల్లనే ప్రైవేటు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలలో పనిచేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసి దొంగ క్లెయిములు చేసేవారి పాలిట సింహస్వప్నమయ్యాడు. అతడు ఒంటరిగానే ఇన్సూరెన్స్ క్లెయిమ్కు సంబంధించిన అనేక మోసపు కేసుల్ని పరిష్కరించి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాడు. అతడే సాటి అలాంటి విషయాల్లో అనే పేరు సంపాదించాడు. చక్రవర్తి కేసు సందర్భంగా చిదంబరాన్ని, మిస్టర్ రావును, మిస్సెస్ లలితారావును 5 రోజుల పాటు అబ్జర్వ్ చేశాడు. నైమిష గురించి ఆరా తీశాడు. యూనివర్సల్ బ్యాంకుకి వెళ్ళి నైమిష ప్రవర్తనను, గత చరిత్రను సంపాదించాడు. కుర్చీలో కూర్చున్న నైమిష లేచింది. చక్రవర్తి గారు, నాకు సాయం చేసి పెడతారా అడిగింది నైమిష. తప్పకుండా, చెప్పండి. నా విడుదల కోసం గవర్నర్ గారికి రికమెండ్ చేయగలరా అన్నదామె. నేను ప్రభుత్వానికి రికమెండ్ చేయగలను, అది కూడా నా రిపోర్ట్ ద్వారా. బహుశా నా గురించి మీరు విని ఉండరులేండి. నేను నిలువెత్తు డబ్బులు ఇచ్చినా అబద్ధం ఆడను అన్నాడు చక్రవర్తి.
మరి నేను వస్తానమ్మాయి అంటూ బయటకు నడిచాడు చక్రవర్తి. వార్డెన్ రూమ్కి వెళ్ళిన చక్రవర్తి ప్రభుత్వానికి తన రిపోర్ట్ రాయసాగాడు. విషయము: గైటీ కాస్మెటిక్స్ కంపెనీలో జరిగిన 2 కిలోల కస్తూరి దొంగతనం గురించి తీవ్రంగా పరిశోధించి దొరికిన ఆధారాల మూలంగా నైమిష నెంబర్ 896కు ఈ దొంగతనంతో ఎలాంటి సంబంధం లేదని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వాన్ని, బీమా సంస్థను మోసం చేసే ఉద్దేశంతో చిదంబరం ఆ ప్యాకెట్ను మాయ చేసి ఉండవచ్చు. కస్తూరికున్న డిమాండ్ను బట్టి ఆ ప్యాకెట్ను ఈపాటికే విదేశాలకు తరలించి ఉండవచ్చు. చిదంబరం యొక్క ప్రతి కదలికను గమనించే ఏర్పాట్లు చేయబడమైనది కాబట్టి ఆ కస్తూరిని ఎక్కడ దాచాడో త్వరలో తెలుసుకోవడం జరుగుతుంది. రికమెండేషన్: తగినన్ని ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ను చిదంబరానికి చెల్లించడం మంచిది. నైమిషకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడమైంది కాబట్టి ఆమె విడుదల దాకా వేచి ఉండటం సరైన పద్ధతి కాదు. అయినా ఆమె నిర్దోషి అని నా పరిశోధనలో తేలింది. చిదంబరానికి డబ్బు చెల్లించబోయే ముందు ఆ డబ్బును తిరిగి జప్తు చేయడానికి గాను తగు హామీలు, గ్యారంటీ తీసుకోగోరుతాను. చక్రవర్తి ఆ రిపోర్ట్పై సంతకం చేసి ప్రభుత్వానికి, తన బాస్కు, ఇన్సూరెన్స్ కంపెనీలకు అక్కడి నుంచే డిస్పాచ్ చేశాడు. వార్డెన్కు కృతజ్ఞతలు చెప్పి మరో పని మీద హైకోర్టు వైపు సాగిపోయాడు చక్రవర్తి. నైమిష కొన్నాళ్లు జైలుకు సంబంధించిన లాండ్రీలో పనిచేసింది. మరి కొన్నాళ్లు కిచెన్లో పనిచేసింది. జైల్లో ఉన్న అన్ని భాగాల్లోనూ పనిచేసింది. నైమిష ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ఆమె ప్రాక్టీసెస్ మానలేదు. రోజు రోజుకి ఆమె మెదడు పదును దేరుతుంది. జైలు జీవితం అంటే నైమిషకు అసహ్యం వేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి బయటపడదామా అని సమయం కోసం ఎదురు చూస్తుంది. జైలుకు ప్రతిరోజు కొత్త ఖైదీలు వస్తూనే ఉంటారు. కొంతమంది విడుదల అయిపోతూనే ఉంటారు. కొత్తగా వచ్చిన ఖైదీల్ని ఆట పట్టించడం, వాళ్లను సెక్సువల్గా సీనియర్ ఖైదీలు వాడుకోవడం ఓ పద్ధతిలా వస్తుంది. దాని గురించి అధికారులు ఎవరూ పట్టించుకోరు. కొత్తగా వచ్చిన ఖైదీలు భయంతో తమపై జరిగే అత్యాచారం గురించి చెప్పుకోలేరు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లను సీనియర్ ఖైదీలు రేప్ చేసి తీరుతారు. దాదాపుగా ప్రతి జైలులోనూ ఈ అనాచారం సాగుతూనే ఉంది. కారణం, ఆ జైల్లోనున్న 1200 మంది ఖైదీలను వాళ్ళ భర్తల నుంచి, బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడదీసి సన్యాసులలా బ్రతికండని చెబితే వింటారా? సీనియర్ ఖైదీలు తమ కోరికలు తీర్చుకోవడం కోసమే కొత్త ఖైదీలపై అత్యాచారం చెయ్యరు. తమ ఆధిక్యతను, బలాన్ని నిరూపించుకోవడం కోసం ఆ తర్వాత ఆ కొత్త ఖైదీలు తమ అదుపు ఆజ్ఞల్లో మెలగడం కోసం వాళ్లపై అత్యాచారం జరిపి హడలు కొడతారు. అదే జైల్లో కొన్ని గ్రూపులున్నాయి. అంటే ఖైదీల మధ్య బలవంతులైన స్త్రీల రక్షణ కోరుకునే వాళ్ళు ఉన్నారు. బలవంతురాలైన ఆడ ఖైదీ ఒక గ్రూపును మెయింటైన్ చేస్తుంది. ఒక్కొక్క గ్రూపులో 50 నుంచి 100 మంది దాకా ఉంటారు. వాళ్ళ రక్షణలోకి ఒకసారి పోతే వేరే వాళ్ళెవరూ వాళ్ళ జోలికి రారు. ఒకవేళ వచ్చారు, యుద్ధం లాంటిది జరిగి తీరుతుంది. అందువల్ల కొత్తగా చేరిన ఏ ఖైదీ అయినా ఏదో ఒక గ్రూపును ఆశ్రయించడం జరుగుతుంది. అలా ఆశ్రయం పొందేదాకా వాళ్ళని ప్రతిక్షణం ఎవరో ఒకరు వేధిస్తూనే ఉంటారు. జైలు జీవితం అంతా విచిత్రంగా ఉంటుంది. ఎంతో కఠినంగా కనిపించే మ్యాట్రన్ డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. నిజానికి ఖైదీలకు సిగరెట్టు, పొగాకు, హెరాయిన్, గంజాయి, నల్ల మందులు మ్యాట్రన్ స్వయంగా సరఫరా చేస్తుంది. బదులుగా ఆమె కోరుకున్న అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంది. అలాగే మగగార్డులు కొద్దిగా వాళ్ళతో సరిగా ఉంటే చాలు, ఏదంటే అది తెచ్చి ఇస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి తెలిసినవి వేరు. ఈ సందర్భంలో అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్ వ్యాఖ్యల్ని ఇక్కడ యథాతథంగా రాస్తాను. రచయిత: ఇండియన్ జైల్స్ ఆర్ 5 స్టార్ హోటల్స్. డబ్బు, పలుకుబడి ఉంటే ఈ దేశంలో ఏదైనా ఎక్కడైనా అనుభవించవచ్చని ఇండియన్ జైల్స్ చూశాక నాకు అనిపించింది. ఈ దేశంలోని ఉద్యోగుల్లో 10% నిజాయితీపరులు. క్రమశిక్షణ, వృత్తి గౌరవం ఈ దేశ ప్రజల్లో లేదు. మనిషి దారుణంగా దోచుకోవడం, ఒకరిపై ఒకరు బలాన్ని ఉపయోగించుకోవటం, ఆటవిక న్యాయం యథేచ్ఛగా సాగిపోతూ ఉంటే ఎవరు సంస్కరిస్తారు ఈ ఖైదీల్ని? నిజంగా జైల్లో సంస్కరణ జరుగుతుందా? అన్ని అనుమానాలే నైమిషకు. అయినా నైమిష మిగిలిన ఖైదీలతో అతి తక్కువగా మాట్లాడుతుంది. ఆమె జోలికి దాదాపుగా ఎవరూ రారు. ఒకవేళ ఎవరైనా రాదలుచుకున్నా నల్ల నీళ్లకు భయపడి ఎవరూ ఆ ప్రయత్నమే చెయ్యరు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా కూడా వ్యాయామం చేయడం నైమిష జీవితంలో భాగాలయ్యాయి. కానీ ఆమెకు తన బలాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు. ఓ రోజు పొద్దున్నే గ్రౌండ్లోనికి వచ్చింది నైమిష. ఆమె ఒంటరిగా ఓ పక్కన నిలబడింది. అంతలో 6 అడుగుల ఎత్తున్న సుగుణ వచ్చింది. నైమిషను గట్టిగా పట్టుకుని ఓ తోపు తోసింది. అలాంటి సంఘటనను ఊహించిన నైమిష కింద పడిపోయింది. సుగుణ పక్కనున్న ఆడ గ్యాంగ్ అంతా పకపకా నవ్వారు.
కొంతమంది ఖైదీలు సూణను రెచ్చగొట్టసాగారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గాని లీల వచ్చి సూణతో తలబడింది. ఇద్దరూ ఒకరినొకరు తన్నుకున్నారు, గోళ్లతో రక్కుకున్నారు, బట్టలు చింపుకున్నారు. ఈలలు వినిపించాయి. ఇంతలో 4 గార్డులు వచ్చి వాళ్ళిద్దరినీ విడదీశారు. అలాంటి ఫైటింగులు ఆ జైల్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరు ఒకరినొకరు చంపుతామని బెదిరించుకున్నారు. జైల్లో ఉన్న ఖైదీలంతా 2 గ్రూపులుగా చీలిపోయారు. కొంతమంది లీలను సపోర్ట్ చేస్తే మరికొందరు సుగుణను సపోర్ట్ చేయసాగారు. అక్కడున్న ఖైదీలందరికీ తెలుసు వాళ్ళిద్దరూ ఎందుకు తన్నుకున్నది. ఆ జైలు మొత్తానికి అందగత్తె నైమిష. ఆమెను తన గ్రూపులోకి తెచ్చుకోవడం కోసమే సుగుణ ప్రయత్నించిందని తెలుసు అందరికీ. కానీ లీల ఉద్దేశం వేరు. నైమిష తప్పించుకొని జైలు నుంచి పారిపోయేదాకా ఆ అమ్మాయి తన భుజబలాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా ఉండాలి. అలా ప్రదర్శిస్తే ఆమె ఎప్పటికీ ఇదే జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. రేపటి నుంచి మనకి ఆయా ఉండదు భార్యతో చెప్పాడు ధర్మరాజు. ఎందుకు? ఆయాకేమైంది? అడిగింది ధర్మరాజు భార్య కరుణ. ఆమెకు శిక్షణ పూర్తయింది. రేపు పొద్దున్నే విడుదల చేస్తున్నాం అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు తన ఉద్యోగ హోదాకు తగినట్లుగా ఖైదీలలో మంచివాళ్ళు అని పేరుపడ్డ వాళ్లను వంట మనిషిగా, పని మనిషిగా ఆయాగా ఉపయోగించుకోవచ్చు. అందుకు గాను ధర్మరాజు తనకొచ్చే అలవెన్స్ను వదులుకోవాలి. చాలామంది వార్డెన్లు అలవెన్స్ తీసుకుంటూనే ఖైదీలతో పని కూడా చేయిస్తారు. కానీ ధర్మరాజు మాత్రం అలాంటి వాడు కాదు. ధర్మరాజుకు 5 ఏళ్ల కూతురుంది. 5 ఏళ్ల క్రితం ధర్మరాజు వార్డెన్గా చేరిన కొత్తలో ఆయన భార్య కరుణ ఎప్పుడూ భయపడుతూ ఉండేది. ఎందుకంటే ఇంట్లో పనిచేసే వాళ్ళంతా ఖైదీలే. ఏదో ఒక అర్ధరాత్రి పూట వీళ్ళు మన పీకలకు తెగ్గోసి ఇంట్లో ఉన్న చెంబు తప్పెలా ఎత్తుకుపోతారండి అంటూ గోల చేసింది కరుణ. వాళ్ళు అలా చేస్తేనా? నా రిపోర్ట్లో రాయను అంటాడు ధర్మరాజు. అయ్యో మీ మతి పాడుగాను. ఆ వెధవులు మన పీకలు తెగ్గోసిన తర్వాత మీరు ఇంకేం రాస్తారండి రిపోర్టు మొత్తుకుంటుంది కరుణ. అలా వచ్చిన మొదట్లో కరుణ ధర్మరాజును విసిగించినా నెమ్మదిగా ఆమెకు ఖైదీలతో మాట్లాడడం అలవాటైంది. ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి, పని మనిషి అత్యంత నమ్మకస్తులయ్యారు. మరి మన అమ్మాయి చిట్టికి ఆయా ఎలాగండి అడిగింది కరుణ. అదే ఆలోచిస్తున్నా అన్నాడు ధర్మరాజు. ఆయనకు క్రిమినల్స్తో 15 ఏళ్ల అనుభవం ఉంది. కొంతమంది హత్యలు, దోపిడీలు వృత్తిగా కొనసాగిస్తే మరికొందరు తాత్కాలిక ఆవేశంతోనో లేక అవసరం తీర్చుకోవడం కోసమో నేరం చేస్తారు. వీళ్ళే ఎక్కువ కాలం జైల్లో గడుపుతారు. చిల్లర మల్లర దొంగతనాలు చేసేవాళ్ళు, జేబు దొంగతనాలు చేసేవాళ్ళు అడపాదడపా జైలుకు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. తన పరిధిలోనున్న ఖైదీల గురించి ఆలోచింపసాగాడు ధర్మరాజు. పిల్లల్ని ఎత్తుకుపోయిన క్రిమినల్స్, పిల్లల ఒంటి మీద ఉన్న ఒంటిపేట బంగారపు గొలుసు కోసం హత్యలు చేసిన వాళ్ళు కూడా జైల్లో చాలామంది ఉన్నారు. అయితే తన కూతురు చిట్టిని ఆప్యాయంగా చూసుకోగల ఖైదీ దొరికితే బావుణ్ణు. అతడి మస్తిష్కంలో నైమిష మెదిలింది. నైమిష గురించిన రికార్డును మన్నం చేసుకోగలిగాడు. ఆమెపై దొంగతనం, హత్యా ప్రయత్నంతో ఆరోపింపబడ్డాయి. మనిషి మాత్రం అలా కనిపించదు. ఇంతలో అతనికి డిటెక్టివ్ చక్రవర్తి ఆమెపై చేసిన కామెంట్స్ కూడా మదిలో మెదిలాయి. చిదంబరం కేవలం కస్తూరిని అమ్ముకోవడానికి, బీమా కంపెనీని మోసం చేయడానికే నైమిషపై దొంగతనం కేసును బనాయించాడు. నైమిష అక్క మాళవిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చిదంబరం. అతడికి మిస్టర్ రావు, అతడి కొడుకు రమేష్ సహాయం చేశారు. సో నైమిషను ఆయాగా పెట్టుకోవచ్చు. ఈ ఆలోచన రాగానే ధర్మరాజు కరుణతో చెప్పాడు. ఓ అమ్మాయి ఉంది, చాలా మంచిది, రేపు పిలిపిస్తాను, నీకు నచ్చితే మనం ఆయాగా పెట్టుకుందాం అన్నాడు ధర్మరాజు. కరుణ మౌనంగా తల ఊపింది. మరుసటి రోజు నైమిష, లీల ఇద్దరే జైలు కిచెన్లో కూరగాయలు తరుగుతూ కూర్చున్నారు. ఇంతవరకు ఏం చెప్పలేదే నైమిష, అసలు నువ్వు జైలుకెందుకు వచ్చావు? పైగా పెద్ద చదువులు చదివినట్టున్నావు కదూ అంది లీల ఆప్యాయంగా. దీనికంతటికీ కారణం చిదంబరం అని ఓ పెద్ద మనిషి ఉన్నాడు అంది కసిగా. చిదంబరమా? ఆశ్చర్యంగా అడిగింది లీల. అవును అంది నైమిష. అంతలోనే ఆశ్చర్యపోతూ అడిగింది, చిదంబరం నీకు తెలుసా అని. తెలియకపోవడం ఏంటి? పచ్చినెత్తురు తాగే నరహంతకుడు. ప్రస్తుతం గెయిటీ కాస్మెటిక్స్ కంపెనీకి రీజనల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు కదూ అంది లీల అసహ్యంగా. ఈ సంగతులని నీకెలా తెలుసు అడిగింది నైమిష. ఇంతలో బకెట్లో నీళ్లు తీసుకుని మరో ఖైదీ అటువైపే రాసాగింది. ఇలాంటి విషయాలు అందరి ముందు మాట్లాడుకోవటం అంత మంచిది కాదు, మనం యార్డులో మాట్లాడుకుందాం అంది లీల. ఇంతలో ఆ ఖైదీ దగ్గరగా వచ్చింది. లీల తన ముఖాన్ని భీకరంగా మార్చి నైమిషను తిట్టసాగింది. నీ బొంద ఏమిటి ఆ కూరలు తరగటం? చాపో, నువ్వు అసలు ఏ పనికి పనికిరావు, అన్ఫిట్, వెళ్ళిక్కడి నుంచి పో గట్టిగా అరిచింది. నైమిష కోపం వచ్చినట్లుగా విసుగ్గా లేచి చకచకా యార్డు వైపు నడిచింది. అప్పుడే వచ్చిన ఖైదీ వైపు చూసింది లీల. ఇలాంటి దొంగల్ని పెట్టుకొని నేనేం పని చేయిస్తా చెప్పు? కాస్త ఈ కూరగాయలు తరుగుతూ ఉండు, నేను వెళ్ళి నల్లమందు పట్టొస్తా అంటూ లేచింది. ఆ ఖైదీ కూరగాయలు తరగసాగింది. లీల అటు ఇటు చూసి గార్డు వైపు నడకసాగించింది.
కొద్దిసేపైన తర్వాత యార్డులో ఓ మూలన కూర్చుని గుసగుసలాడసాగారు లీలా నైమిషలు. చిదంబరం అంటే లలితారావు తమ్ముడే కదూ. ఇప్పుడు చెబుతున్న నైమిష, నువ్వు జైలు నుంచి పారిపోయే ఏర్పాట్లని నేను చేస్తా. ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. నాకు తెలిసినంత వరకు 12 మంది దాకా ఈ జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో ఇద్దరు గార్డుల కాల్పులకు గురయ్యి చనిపోయారు. మిగిలిన 10 మంది పట్టుబడి మళ్ళీ జైల్లో పెట్టబడ్డారు. దాదాపుగా ఇక్కడి నుంచి పారిపోవడం అనేది దుర్లభం అనుకో. ఈ జైలు చుట్టూ సెక్యూరిటీ టవర్స్ ఉన్నాయి. ప్రతి టవర్ మీద 2 గార్డులు మిషన్ గన్తో కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా కర్కోటకులు అనుకో. ఎవరైనా కయ్యి తప్పించుకొని పారిపోతే వాళ్ళ ఉద్యోగాలు పోయినట్లే లెక్క. అందుకే అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉంటారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడరు. జైలు చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ చేరే ముందు బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ దాటటం మానవుల వల్ల సాధ్యం కాని పని. ఈ జైలు నుంచి దోమ కూడా తప్పించుకోలేదంటే అది అతిశయోక్తి కానే కాదు. ఇక్కడ కొద్ది దూరంలోనే గార్డ్స్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో 4 హెలికాప్టర్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి, అత్యవసర పరిస్థితుల్లో తిరగడానికి. అందులో ఆయుధాలు ధరించిన గార్డ్స్ కూడా ఉంటారు. పకడ్బందీగా ఉన్న ఈ సెక్యూరిటీని దాటుకుని ఎవరైనా బయటపడ్డా వెంటాడే పోలీసు జాగిలాల్ని తప్పించుకోలేరు. ఒకవేళ వాటిని తప్పించుకొని పారిపోయినా హెలికాప్టర్లు వెంటాడి మరీ చంపుతాయి. నీవు పారిపోయే ప్రయత్నం చేస్తే నీ మీద జాలిపడే వాళ్ళు ఎవరూ ఉండరు. గార్డుల దృష్టంతా నిన్ను చంపి అయినా సరే తిరిగి జైలుకు తీసుకురావడమే. అదే వాళ్ళ లక్ష్యం. ఒకసారి పారిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు బ్రతికి ఉండటం అనవసరం. ఎందుకంటే జైల్లో వాళ్ళ పరిస్థితిని మనం కనీసం ఊహించలేం. అలాంటి వాళ్ళను సాలిటరీ సెల్స్లో ఉంచి చిత్రవద చేస్తారు. అందుకే ఎవరూ అలాంటి సాహసం చెయ్యరు. చెప్పడం అయిపోయినట్లుగా ఆగింది లీల. అయినా పారిపోయే ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. ఆమె గొంతులో దృఢత్వం ధ్వనించింది. అవును, ఇంతకుముందు పారిపోయిన వాళ్ళు అసమర్థులేం కాదు. బయట ఎన్నో ఏర్పాట్లు చేసుకుని మరీ పారిపోయారు. కాంపౌండ్ వాల్ దాటగానే కారు సిద్ధంగా ఉంచుకునేవారు. కారులోనే జైలు డ్రెస్ను మార్చుకునేవారు. మేకప్ కూడా మార్చుకుని మారువేషంలో ప్రయాణం చేసేవారు. అయినా వాళ్ళు పట్టుబడ్డారు తెలిసిందా అంది లీల కాస్త సాలోచనగా. నన్ను ఎవరూ పట్టుకోలేరు ధైర్యంగా చెప్పింది నైమిష. నాకంతా తెలుసు నైమిష, కానీ నువ్వు ఇంకా కొన్నాళ్ల పాటు వ్యాయామం చేయడం మంచిది అంది లీల. కాదు, నేను ఇప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నాను. ఆమె గొంతులో ఆత్మవిశ్వాసం ప్రతిధ్వనించింది. ఇంతలో ఓ మ్యాట్రన్ అటువైపుగా వచ్చింది. మీరిద్దరూ ఇక్కడున్నారా నైమిష? నిన్ను వార్డెన్ పిలుస్తున్నాడు, త్వరగా రా. ఆయన ఆఫీస్లోనే ఉన్నారు అంది మ్యాట్రన్. లీల నైమిషలు కళ్ళతోనే మాట్లాడుకుని విడిపోయారు. మా అమ్మాయి పేరు శ్వేత, వయసు 5 ఏళ్ళు. అందరం చిట్టి అని ఇంట్లో పిలుస్తాం. మా అమ్మాయిని చూడటం కోసం మాకు ఆయా కావాలి. అయితే ఇది వాలంటరీ జాబ్, నీకు ఇష్టమైతేనే చెయ్యి, ఇందులో బలవంతం ఏమీ లేదు అన్నాడు ధర్మరాజు నైమిష వైపు చూస్తూ. మా అమ్మాయిని చూడటం కోసం మాకు ఆయా కావాలి. నైమిష మెదడులో ఊహలు వేగంగా పరుగులు పెట్టసాగాయి. వార్డెన్ ఇంట్లో పనిచేస్తుంటే జైలుకు సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. అప్పుడు పారిపోవడం చాలా సులభం అవుతుంది మనసులోనే ఆలోచించింది. సరే సార్, నాకు ఇష్టమే. పిల్లలతో గడపడం కంటే మంచి ఉద్యోగం ఏం దొరుకుతుంది సార్? ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అంది నైమిష ఓ పక్క పథకం గురించి ఆలోచిస్తూ. ధర్మరాజు సంతృప్తిగా ఆమె వైపు చూశాడు. చూడమ్మాయి, నీ పని చేసేందుకు నెలకు నీకు 200 రూపాయలు లభిస్తాయి. ప్రభుత్వం నాకు కొంత అలవెన్స్ ఇస్తుంది. ఆ అలవెన్స్ అంటే ఈ 200 ప్రతి నెల నీ ఖాతాలో జమ చేస్తాను అన్నాడు ధర్మరాజు క్యాజువల్గా. ఖైదీలకు డబ్బులు ఇవ్వడం జరగదు. వాళ్లకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే వాళ్ళ ఖాతాలోనే జమ కడతారు. వాళ్ళు విడుదలైన తర్వాత వాళ్ళ ఖాతాలోనున్న డబ్బు వాళ్లకు ఇవ్వబడుతుంది. సరేలే, ఈ నెలాఖరు దాకానే ఉంటే కదా మనసులోనే అనుకుంది నైమిష. కానీ పైకి మాత్రం మంచిది సార్ అంది. రేపు ఉదయం నుంచి నువ్వు పనిలోకి రావచ్చు. హెడ్ మ్యాట్రన్ నువ్వు చేయాల్సిన పనులన్నీ వివరంగా చెబుతుంది అన్నాడు. మంచిది సార్ అంటూ నైమిష అతనికి నమస్కారం చేసి బయటకు వచ్చింది. ఆ రాత్రి లీలతో జరిగిందంతా చెప్పింది నైమిష. అంటే నీ మీద నుంచి నమ్మకం కుదిరిందన్నమాట. మంచి నమ్మకం కుదిరిందన్నమాట వార్డెన్కు. వార్డెన్ ఇంట్లో పనిచేస్తూ తప్పించుకు పారిపోవడం అంత సులభం కాదు అంది. నో, నేను పారిపోయి తీరాలి. నువ్వు ప్లాన్ చెప్పు అంది నైమిష. పారిపోవడానికి 3 మార్గాలున్నాయి నైమిష. నువ్వు చిన్న పిల్లలతో ఆడుకుంటావు కదా, నీకు చూయింగ్ గమ్ దొరుకుతుంది. ఆ తర్వాత చూయింగ్ గమ్ను 4 ప్యాకెట్లు సంపాదించు. వాటిని బాగా నమిలి తాళం తెరిచినప్పుడు అందులో తోసేయి. తర్వాత వాళ్ళు తాళం వేసినా దాన్ని గట్టిగా లాగితే ఊడి వస్తుంది. ఎందుకంటే లివర్లు చూయింగ్ గమ్ అడ్డుపట్టడంతో సరిగా పనిచేయవు కాబట్టి. అప్పుడు ఓ దుప్పటి తీసుకొని
బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ను దాటు, ఆ తర్వాత కాంపౌండ్ వాల్, అది దూకు, విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెడతావు. హెలికాప్టర్లు, పోలీస్ కుక్కలు, గార్డులు, మిషన్ గన్స్తో నీ వంటిని దూటు చేస్తారు. నైమిష పెద్దవి విరిచింది. మిగిలిన 2 మార్గాలు ఏమిటో చెప్పు అంది. లీలా ఫక్కున నవ్వింది. పిచ్చిదానా, జైలు నుంచి తప్పించుకోవడం అంటే మాటలు అనుకున్నావా? విను, ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు, 2 మిషన్ గన్స్ సంపాదించు, ఎలా పారిపోవాలో చెబుతా అంది. అదేం కుదరదు అంది నైమిష. అయితే మరో మార్గం చెబుతా విను. నువ్విప్పుడు నమ్మకస్తుల జాబితాలో ఉన్నావు కదూ, ఏదో ఒక పని పెట్టుకొని ఆ పిల్లతో కలిసి బయటకు వెళ్ళు, మళ్ళీ తిరిగి రాకు, తెలిసిందా అంది లీల. అది ఇప్పట్లో కుదిరే పనేం కాదు అంది నైమిష. లీల ఫక్కున నవ్వింది. పిచ్చి పిల్ల, తప్పించుకోవడానికి ప్రత్యేకమైన ప్లాన్ అంటూ ఏం ఉండదు. అవకాశం, అదృష్టం కలిసి రావాలి. అలా ఆ 2 కలిసి వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి. అందుకే ఈ జైలు నుంచి ఎవరు పారిపోయే ప్రయత్నం చెయ్యరు. పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపో. రేపు వార్డెన్ ఇంట్లో ఆవులింతలు పెట్టకు, నమ్మకం సంపాదించుకో అంది లీల. నేను ఎలాగైనా పారిపోవాలి సన్నగా గొణిగింది నైమిష. మరుసటి రోజు పొద్దున్నే మ్యాట్రన్ వచ్చింది. నైమిషను వార్డెన్ ఇంటికి తీసుకెళ్ళింది. సరిగ్గా ఆ రోజుకు నైమిష జైలుకు వచ్చి 15 నెలలైంది. సరిగ్గా ఆ రోజుకు నైమిష జైలుకు వచ్చి 5 నెలలైంది. ఆమె ఎందుకో కానీ నర్వస్గా ఫీల్ అయింది. మ్యాట్రన్ డోర్ బెల్ నొక్కింది. రోజ్ కలర్ చీర కట్టుకున్న కరుణ తలుపు తీసింది. నమస్కారం మేడం అంది నైమిష. మ్యాట్రన్ కూడా నమస్తే చెప్పింది. నమస్కారం అంది కరుణ చేతులు జోడించి. కరుణ ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమెకు 30 లేదా 35 ఏళ్ల వయసు ఉండవచ్చుననుకుంది నైమిష. సన్నగా తెల్లగా ఉంది. ఈమె ఖైదీల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు, పొగరుగా ఉంటుందో ఏమో మనసులోనే అనుకుంది నైమిష. రండి లోపలకు సాదరంగా ఆహ్వానించింది కరుణ. ఇద్దరినీ కూర్చోమంది. మరి నేను వస్తా మేడం అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది మ్యాట్రన్. మా శ్వేతను చిట్టి అని ఇంట్లో పిలుస్తాం. 5 ఏళ్ల వయసులోనే పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసు కదా. 5 ఏళ్ల వయసులోని పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసు కదా. ఎప్పుడు ఎవరో ఒకరు వాళ్ళను కంట కనిపెడుతూ ఉండాలి అంటూ నైమిష మెదడులోకి తొంగి చూసింది కరుణ. నైమిష మెడలోకి తొంగి చూసింది కరుణ. మంగళసూత్రం కనిపిస్తుందేమోనని. అలాగా జనం మంగళసూత్రాలు ధరిస్తారా అనుకున్నది కరుణ. నీకెంతమంది పిల్లలమ్మాయి అడిగింది కరుణ. లేరు చెప్పింది నైమిష ఇంకా పుట్టకుండానే చనిపోయిన తన బిడ్డను తలుచుకుంటూ. అలానా, ఇక్కడే ఉండు, చిట్టి శ్వేతను తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కరుణ. నైమిష ఆ ఇంటిని పరిశీలనగా చూసింది. నీట్గా అలంకరించి ఉంది. ఫర్నిచర్ చాలా అందంగా ఉంది. కరుణ శ్వేతను తీసుకొచ్చింది. చిట్టి, ఇదిగో మీ కొత్త ఆయా, పేరు నైమిష అంది. నైమిష ఆ పాప వంక చూసింది. తల్లిలాగే సన్నగా తెల్లగా ఉంది పాప. నైమిష పాప వంక చూస్తూ చేతులు చాచింది. నువ్వేనా మా కొత్త ఆయావి ముద్దుగా అడిగింది చిట్టి. అవును చిట్టి, మమ్మీకి సాయం చేయడం కోసం వచ్చిన కొత్త ఆయాను నేనే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుంది నైమిష. పాత ఆయా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావా ముద్దు మాటలతో అడిగింది చిట్టి. లేదమ్మా, నేను చాలా రోజులు ఉంటాను అన్నది నైమిష. నైమిష చేయాల్సిన పనుల్ని చెప్పసాగింది కరుణ. పొద్దున్నే రావాలి, పాపకి ఏదైనా టిఫిన్ చెయ్యాలి, నువ్వు కూడా ఉదయం మాతోనే టిఫిన్ చెయ్యి, వంటవాడు మధ్యాహ్నం భోజనం పెడతాడు, భోజనం అయిన తర్వాత పాపతోనే ఉండు 6 గంటల దాకా, ఆ తర్వాత నువ్వు సెల్కు వెళ్ళొచ్చు వివరంగా చెప్పింది కరుణ. మంచిదమ్మా, మనసులో తన దుస్థితికి బాధపడుతూనే చెప్పింది నైమిష. జైలు భవనానికి కొద్ది దూరంలో వార్డెన్ క్వార్టర్ ఉంది. దాన్ని ఆనుకుని 20 ఎకరాల స్థలంలో ఓ ఫారం ఉంది. అక్కడ కూరగాయలు, పళ్ళు పండిస్తారు ఖైదీలు. ఆ ఫారం మధ్యలో ఓ పెద్ద చెరువు ఉంది. వ్యవసాయానికి మిగిలిన అవసరాలకు ఆ చెరువులోని నీళ్లే ఆధారం. బాగా లోతుగా ఉంటుంది ఆ చెరువు. ఆ తర్వాత 5 రోజులు నైమిషకు సంతోషంగా గడిచాయి. జైలు గోడల మధ్య నుంచి విశాలమైన పచ్చిక బయళ్లలో ప్రకృతి సిద్ధమైన పిల్లగాలుల్ని పీలిస్తూ చిట్టితో ఆడుకుంటూ హాయిగా గడిపింది. అయినా పారిపోవాలనే కోరిక నైమిషలో రోజుకు బలపడసాగింది. పగలంతా స్వేచ్ఛను అనుభవించిన రాత్రి కాగానే మళ్ళీ మామూలు జైలు జీవితం. సెల్లో తాళం వేసి ఉంచుతారు. రాత్రులు గార్డులు ఖైదీలు చేసే అల్లరి, అస్థీల పదాలు మామూలే. నైమిష గతంలో ఎన్నో కలలు కంది. ప్రతాప్తో వివాహం కాగానే తాను వెంట చేసి పెడుతుంది. ప్రతాప్కు తలకు నూనె రాయడం దగ్గర నుంచి అతనికి ఎలాంటి బట్టలు కావాలో అతని అవసరాలన్నింటినీ చూస్తుంది. కానీ ఆ స్వప్నం ఎప్పుడో చెతికిపోయింది. కరిగిపోయి కలలుగా మారి తానిప్పుడు ఆయాగా మారి ఓ జైలు వార్డెన్ కూతురి మంచి చెడ్డల్ని చూస్తూ ఉంది. ఉదయం చిట్టితో పాటు బ్రేక్ఫాస్ట్ కాగానే ఇద్దరూ కలిసి ఆడుకోవటం మొదలు పెడతారు.
చిన్నప్పుడు తనకు అమ్మ, మాళవిక అక్క నేర్పిన ఆటలన్నింటినీ చిట్టికి నేర్పసాగింది నైమిష. చిట్టికి కాగితపు బొమ్మలంటే చాలా ఇష్టం. నైమిష కాగితాలతో రకరకాల బొమ్మలు చేసి ఇచ్చేది. పడవ, కత్తి పడవ, సిరాబుడ్డి, పులి, మేక, ఇంకా ఎన్నెన్నో. నైమిష తయారు చేసిన ప్రతి బొమ్మను తాను కూడా తయారు చేయడం నేర్చుకుంటుంది శ్వేత. ఆ పిల్ల ముఖంలో మెరిసే సంతోషాన్ని కవన గమనిస్తూనే ఉంది. సాయంత్రం పూట ఇద్దరూ కలిసి జైలు ఆవరణలోనున్న పొలాల గట్ల మీద నడుస్తూ ఉండేవారు. నైమిష చూపులన్నీ సెక్యూరిటీ టవర్స్ మీద, జైలు గేట్ల వైపు ఉండేవి. ఇదివరకు చూడటానికే మాత్రం అవకాశం లేని జైల్లోని ఇతర ప్రదేశాలన్నింటినీ ఆమె చూసింది. గార్డులు ఏ సమయంలో మారతారు, ఎన్నాళ్లకు వాళ్ళ షిఫ్టులు మారతాయి లాంటి అంశాలని ఆమె క్షుణ్ణంగా పరిశీలించింది. పారిపోవడానికి గాను నూతన మార్గాలను అన్వేషించసాగింది నైమిష. పాల వ్యాన్లో దాక్కుని పారిపోవచ్చు కదా అన్నది నైమిష లీలతో. అసంభవం, నువ్వింకా పారిపోవడం గురించి ఆలోచిస్తున్నట్లుందే. లోపలికి వచ్చే ప్రతి బండిని, పోయే ప్రతి బండిని క్షుణ్ణంగా చెక్ చేస్తారని తెలుసా నీకు అంది లీల. నైమిష్లోని నిరాశ తన హద్దుల్ని దాటింది. ఆమెకి లోకం శూన్యంలా కనిపించింది. మరుసటి రోజు చిట్టి నైమిషతో, నువ్వు మా అమ్మవైతే బావుణ్ణు అంది. తప్పు, అలా మాట్లాడకూడదు అంది నైమిష. మరి మా ఫ్రెండ్ పాపకు 2 అమ్మలు కదా అంది చిట్టి. మరి నువ్వు పాపవు కాదు కదా, చిట్టివి, అందుకని నీకు ఒకే అమ్మ కావాలి, 2 ఉండకూడదు చెప్పింది నైమిష. కాదు, నువ్వు కూడా అమ్మవే కదా అంది చిట్టి గునుస్తూ. కాదు, నేను ఆయాను, అమ్మంటే మీ అమ్మ చెప్పింది నైమిష కొద్దిగా విసుక్కుంటూ. చిట్టి ఇంకా ఏదో చెప్పబోయింది కానీ దాన్ని మధ్యలోనే కట్ చేస్తూ అన్నది నైమిష. అది సర్లే, ముందు టిఫిన్ చేయి. ఈ మాటలన్నింటినీ కవన వింటున్నదని నైమిషకు తెలియదు. కానీ నైమిష మాటని వింటూనే కవనకు ఆమెపై ఓ రకమైన గౌరవభావం ఏర్పడింది. నీకు కావాల్సిన ప్రేమను మీ అమ్మ నాన్న ముందే పొందు చిట్టి. నేను నీకేం కాను, నాకు ఎవ్వరూ లేరు, నేను ఎవ్వరికీ ఏమీ కాను మనసులోనే అనుకుంది నైమిష. పగలంతా బాగానే గడిచినా రాత్రి కాగానే జంతువుల్ని బోన్లో పెట్టినట్లు తనను సెల్లో పెట్టడం దుర్భరం అనిపించసాగింది. ఆమెలో పారిపోవాలనే కోరిక రోజు రోజుకు పెరిగి పెద్దదవసాగింది. తాను ఎలాగైనా పారిపోవాలి, అది నైమిష మొట్టమొదటి కోరిక. చిదంబరాన్ని, మిస్సెస్ అండ్ మిస్టర్ రావు, రమేష్, లాయర్ రామకృష్ణల పని పట్టాలి, అది ఆమెకు రెండో కోరిక. ప్రతాప్, నీ సంగతి కూడా చూస్తా. ఇక ఆపై ఆలోచించలేకపోయింది. ప్రతాప్ ఆలోచన రాగానే ఆమె మనసంతా వికలమైపోయింది. ఒకరోజు సాయంత్రం 4 గంటలకే నైమిష పని అయిపోవడంతో యార్డు దగ్గరకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ రౌడీ సుగుణ వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేసింది. ఏమే, నా గదిలోకి ఎప్పుడొస్తావే నువ్వు, గట్టిగా పట్టుకుంది సుగుణ. నన్ను వదులు అంటూ గింజుకోసాగింది నైమిష. దొంగ, నువ్వు ఆ నల్ల లీల కలిసి ఎన్నాళ్ళు ఉంటారో చూస్తా, కానీ రోజులు దగ్గర పడ్డాయి. తొందరలోనే అది విడుదల కాబోతుంది, అప్పుడు దాని ప్లేస్లోనే వస్తానే నీ ఒంటి కొవ్వును తగ్గించడానికి అంటూ నైమిషను మకటుగా గిల్లింది సుగుణ. ఆమె చేతిని విదిల్చి కొట్టింది నైమిష. అయితే లీల విడుదల కాబోతున్నదన్నమాట. ఆమె లేకపోతే ఈ సుగుణ తనను ఖాయంగా వేధించి తీరుతుంది. లాభం లేదు, తను లీల కన్నా ముందుగానే పారిపోవాలి. ఓ నిశ్చయానికి వచ్చింది నైమిష. ఆ రోజు చిట్టి పెద్ద గొడవ పెట్టుకుంది. పొలంలో ఉన్న చెరువులో దిగి స్నానం చేస్తానని. నైమిషకు తన చిన్నప్పటి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి. చిట్టిని ఎత్తుకుని కరుణకు అప్పగించి మరీ చెప్పింది. చూడమ్మా, చిట్టి చెరువులో ఈత కొడతానంటుంది అంది. కరుణ చిట్టిని కోప్పడింది. ఈ శనివారం కాక వచ్చే శనివారం నాటి ఉదయం నేను విడుదలవుతున్నాను నైమిష, సంతోషంగా చెప్పింది లీల. ఆమె మాటలు నైమిషకు వణుకు పుట్టించాయి. నీలతో తనకు సుగుణకు ఇద్దరు జరిగిన సంభాషణ గురించి నైమిష చెప్పలేదు. అవసరం లేదనిపించింది. సుగుణకున్న పలుకుబడి ఏమిటో తెలుసు తనకు. తాను అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలదామె. సుగుణ బారి నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం జరిగిందంతా వార్డెన్తో చెప్పుకోవడమే. కానీ వార్డెన్తో చెబితే లేనిపోని చిక్కులు వస్తాయి. జైల్లో ఉన్న ఖైదీలందరూ నైమిషకు విరోధులవుతారు. అందువల్ల వార్డెన్తో చెప్పడం అంత శ్రేయస్కరం కాదు. ఆ రాత్రంతా లీలతో ఎలా పారిపోతే బాగుంటుంది అనే విషయంపై చర్చించింది నైమిష. అయితే ఏ పద్ధతి కూడా అంతగా నచ్చలేదు ఆమెకు. నీకా కారు లేదు, పెద్దగా సపోర్ట్ చేసే వాళ్ళెవరూ లేరు బయట, ఎందుకు వచ్చిన గొడవ నీకు? పైగా బయటకు వెళ్ళి నువ్వు సాధించేదేముంది? హాయిగా ఇక్కడే కాలక్షేపం చేయక అన్నది లీల. ఆమె సుగుణకు ఏమాత్రం భయపడటం లేదు.
అవసరం వస్తే సుగుణ నూనెలకు కనిపించగలదు. ఈ జైల్లోనున్న ఆడఖైదీలందరితోనూ దెబ్బలాడి గెలవగలదు. కానీ తాను బలప్రదర్శన చేయాల్సిన చోటు ఇది కాదు. తన పగ ప్రతీకారం నెరవేర్చుకోవాలి. తనను జైలు పాలు చేసిన వాళ్ళపై, మాళవిక చావుకు కారకులైన వాళ్ళపై పగ తీర్చుకోవాలి. సరిగ్గా వారానికి లీల విడుదలవుతుందనగా జైలు కిచెన్ దగ్గర కూర్చున్నారు లీలా నైమిషలు. నైమిష, ఎలా ఉంది కొత్త ఉద్యోగం? అడిగింది లీల. బాగానే ఉంది, నిర్లిప్తంగా సమాధానం చెప్పింది నైమిష. ధర్మరాజు కూతురిని చూశాను నేను. పిల్ల బాగానే ఉంది సుమా అంది లీల. బాగానే ఉంటుంది అమ్మాయి అంది నైమిష. లీల అటు ఇటు చూసి ఆమెతో రహస్యంగా చెప్పింది. నేను బయటకెళ్ళగానే నీకోసం ప్రయత్నం చేస్తాను నైమిష. ఇది నీ మనసులో ఉంచుకో. నా స్నేహితుడు ఒకడున్నాడు. జైలు నుంచి మనుషుల్ని తప్పించడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాను అంది లీల. కొద్దిగా తప్పుకోండి ఓ పురుష కంఠం వినపడింది వాళ్లకు. టక్కున వెనక్కు తిరిగి చూసింది నైమిష. ఒక వ్యక్తి బట్టల మూటలున్న బండిని తోసుకుంటూ వస్తూ అడ్డుగానున్న ఖైదీలను తప్పుకోండి అనవస్తున్నాడు. నైమిష బండిని చూసి ఆశ్చర్యపోయింది. ఇది వరకెన్నడూ ఈ బండిని చూడలేదు అంది. అవును, ఖైదీల బట్టలన్నీ జైల్లోనే ఉతుకుతారు. ఇవి గాజుల బట్టలు. వాటిని కూడా ఇక్కడి లాండ్రీలోనే ఉతికించడం మొదలెట్టారు. గుండీలన్నీ తెగిపోవటం, జిప్పులు ఊడిపోవటంతో వాటినన్నింటినీ బాగు చేసి శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి తేవడానికి గాను వాటిని బయట లాండ్రీకి ఇస్తున్నారు చెప్పింది లీల. నైమిష ఆలోచనలో మునిగిపోయింది. ఈ బట్టల మూట కింద నుంచి తప్పించుకుంటే బాగుంటుంది కదా అనుకుంది మనసులో. చూడండి, నైమిషను ఆయాగా మాన్పిస్తే బాగుంటుందేమో అంది కరుణ ధర్మరాజుతో. పేపర్ చదువుతున్న ధర్మరాజు, అసలు విషయం ఏమిటోయ్ అన్నాడు. ఇది నా అనుమానం అనుకోండి. నైమిషకు చిట్టి అంటే ఇష్టం లేదని నా అనుమానం అంది కరుణ. అదేం, చిట్టిని కోప్పడిందా లేక కొట్టిందా? అదేం లేదులేండి. నిన్న చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చి నైమిషను కాగులించుకుంది. అయితే చిట్టిని దూరంగా ఉండమని చెబుతుందండి కంప్లైంట్ చేసింది కరుణ. ఓస్ అదా, ఆయాలు అలానే ఉండాలి కదా. పెరుగుతున్న పిల్లలతో అలాంటి అలవాట్లు మాన్పించాలి కదా. పైగా అమ్మాయి బాగా చదువుకున్న పిల్ల కూడా అన్నాడు ధర్మరాజు. ఏంటో అంటూ చిరిగిపోయిన బట్టల్ని కుట్టుకోసాగింది కరుణ. అంటే ఆ విషయం అంతటితో సమసిపోలేదు. ఎప్పుడో ఒకప్పుడు అదే చిలికి గాలివానగా మారే ప్రమాదం ఉందని పసిగట్టాడు ధర్మరాజు. అబ్బే, అదేం లాభం లేదు పెదవి విరిచింది లీల. ఎందుకు లాభం లేదు? మొండిగా అడిగింది నైమిష. నీకు ఇదివరకే చెప్పా కదమ్మాయి, గార్డులు మొత్తం చెక్ చేస్తారు. ఏ బండినైనా సరే ఊరికే వదలరు చెప్పింది లీల. అంటే బట్టలన్నీ కింద కుప్పగా పోసి మళ్ళీ పైకెత్తుతారా సందేహంగా అడిగింది నైమిష. బహుశా అలా చేయకపోవచ్చు. ఖాళీ బండిని తీసుకెళ్ళి ఓ గార్డు ఎదుట విడిచిన బట్టల్ని ఆ బండిలో నింపుతారు అంది లీల. నైమిష ఆలోచనలో పడింది. లీల, ఆ గదిలో ఉండే గార్డును 5 నిమిషాల పాటు బయటకు పంపిస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది కదూ అంది నైమిష. చాలా కష్టం, అయినా రిస్క్ తీసుకుని చేశామనుకో ప్రతి క్షణం నువ్వు టెన్షన్ ఫీల్ కావాలి. నీతో పాటు మేము కూడా అంది లీల. నువ్వే ఎలాగైనా సాయం చేయాలి లీల దైన్యంగా పలికింది నైమిష. లీల కాసేపు దీర్ఘంగా ఆలోచించింది. సరే, భగవంతుడి మీద భాగం వేసి ఓ ప్లాన్ వేస్తున్నాను అంది లీల. ఆమె నైమిష కొలతలు తీసుకుంది. హైమ, సుందరి కలిసి ఆమెకు గార్డ్ యూనిఫామ్ సంపాదించారు. గార్డులు ధరించే బూట్లను వార్డ్రోబ్ డిపార్ట్మెంట్ నుండి దొంగిలించి తెచ్చింది హైమ. ఓ టోపీ, గ్లౌజ్, ఓ చేతి సంచిని కూడా సంపాదించారు. ఇప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, బయటకెళ్ళిన తర్వాత ఎటైనా పారిపోవచ్చు చెప్పింది లీల. డ్రైవింగ్ లైసెన్స్ ఎలా? కంగారు పడింది నైమిష. అంతా నాకు వదిలి నేను చూసుకుంటా కదా అంది లీల. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నైమిష పడుకున్న సెల్ తాళం తెరుచుకుంది. లిల్లీ అనే ఆమె గదిలోకి వచ్చి నైమిషను నిద్రలేపింది. ఏం కావాలి అడిగింది నైమిష. ఇంతలో లీల లేచింది. ఎక్కడి మనిషిరా బాబు? అరవకుండా త్వరగా లీల వెంట వెళ్ళి రాపో అంది రహస్యంగా. మాట్లాడకుండా నైమిష లిల్లీ వెంట నడిచింది. దారి మధ్యలో లిల్లీ చెప్పింది నైమిషతో, మనం త్వరగా పని పూర్తి చేసుకురావాలి. మధ్యలో దొరికిపోయామా మన వీపు చిట్లు కొడతారు అంది. మనం ఇప్పుడు ఎటు వెళుతున్నాం అడిగింది నైమిష. లిల్లీ నిశ్శబ్దం అన్నట్లు చూపుడు వేలిని తన నోటికి అడ్డంగా ఉంచింది. చీకటిగా ఉన్న కారిడార్ నుండి దొంగి చూసి మెట్లు దిగి కిందకు వచ్చారు. గార్డులు ఎవరూ లేరని నిశ్చయించుకున్న తర్వాత మొట్టమొదట నైమిష ఫోటో దిగి వేలిముద్రలు ఇచ్చిన గదిలోకి ప్రవేశించారు.
అక్కడ మరో ఖైదీ తయారుగా ఉంది. నైమిషను చూస్తూనే ఆమెను గోడ వద్ద నిలబెట్టింది. కొద్దిగా నవ్వుముఖం పెట్టు, ఫోటో రెడీ, 1 2 3 కెమెరా క్లిక్ మంది. ఈ ఫోటో రేపు వస్తుంది, ఇది నీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని చెప్పింది ఖైదీ. లిల్లీ నైమిషను సెల్ దగ్గరకు బరబరా లాక్కుపోయింది. రేపు రాత్రి నిన్ను సెల్ మారుస్తున్నారటగా అంది లిల్లీ. ఏమిటి రెట్టించి అడిగింది నైమిష. అవును, నిన్ను సుగుణ ఉన్న సెల్కు మారుస్తున్నారని తెలిసింది అంది లిల్లీ. లీలా, హైమ, సుందరి ముగ్గురు నైమిష రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె సెల్లోకి ప్రవేశించగానే అంతా రిలీఫ్ ఫీల్ అయ్యారు. లిల్లీ తాళం వేసింది. ఫోటో అయిందా అడిగింది లిల్లీ. రేపు పొద్దున్న ఇస్తానంది చెప్పింది నైమిష. రేపు శనివారం రాత్రి నిన్ను సుగుణ సెల్కు పంపుతారట చెప్పింది హైమ. శనివారం, ఆ రోజు తన రాత ఎలా ఉందో పరీక్షించుకోవాలి తను మనసులోనే అనుకుంది నైమిష. అవును, ఆ రోజే తాను పారిపోవాలి. ఆ రోజే లీలను విడుదల చేస్తారు. ఆ రోజే తన కోసం సుగుణ సెల్లో ఎదురు చూస్తూ ఉంటుంది గుడ్లగుబల మనసులో అనుకుంది నైమిష. లీల రహస్యంగా చెప్పసాగింది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది నైమిష. లాండ్రీ బండి సరిగ్గా 2 గంటలకు వస్తుంది శనివారం నాడు. నువ్వు గార్డు గురించే బెంగపడనవసరం లేదు. సుందరి వాడిని చూసుకుంటుంది. హైమ యుటిలిటీ రూమ్లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీ యూనిఫామ్ బ్యాగ్లన్నీ ఆ రూమ్లోకి మార్చబడ్డాయి. సరిగ్గా 2:15 అయ్యేసరికల్లా నువ్వు జైలు గేట్లు దాటుతావు, సరేనా అన్నది లీల. నైమిష సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. లీల ఆమెకు రహస్యంగా వార్నింగ్ ఇచ్చింది. నైమిష, సరిగ్గా జ్ఞాపకం పెట్టుకో, ఏమాత్రం పొరపాటు జరిగినా నువ్వు బ్రతకవు. ఇది నీ జీవన్మరణ సమస్య. ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం. దొరికిపోయావో నీ శవం మాత్రమే జైలుకు వస్తుంది అని చెప్పింది లీల. ఆమె ఊహాలోకాల్లో తెలిపోసాగింది. స్వాతంత్ర్యం ఆమెకు అతి సమీపంలో ఉంది. అదృష్టమో దురదృష్టమో కొన్ని గంటల్లో తెలిపోతుంది. మరుసటి రోజు జైల్లోని ఖైదీలంతా హుషారుగా ఉన్నారు. ముందు ఏం జరుగుతుందోననే కుతూహలంతో ఉన్నారు. కారణం, లీలకు సుగుణకు నైమిష గురించి చాలాసార్లు కొట్లాట జరిగిన విషయం అందరికీ తెలుసు. జైలులో సెక్స్కు ఇచ్చినంత ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వనంతగా అలవాటు పడిపోయారు ఆ ఖైదీలు. అదే రోజు లీల విడుదల కాబోతుంది. అదే రోజు నైమిషను సుగుణ సెల్లులోకి మార్చబోతున్నారు. సుగుణ నైమిషను ఎలా లొంగదీస్తుందో ముందుగానే ఊహించి ఆమెకు జరగబోయే పరాభవాన్ని ముందుగానే వర్ణించి చెప్పుకొని మరీ సంతోషపడిపోతున్నారు ఆ ఖైదీలు. సాటి ఆడదనే దయాదాక్షిణ్యాలేమీ లేకుండా. కొంతమంది ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదు. వాళ్ళు తమ కడుపులో ఉన్న రహస్యాన్ని ఎవరికైనా చెబితే కానీ వాళ్ళకు నిద్ర పట్టదు. అలాంటి కోవకు చెందినదే ఆ రాత్రి నైమిష ఫోటోను తీసిన ఖైదీ. ఆమె ఆ రహస్యాన్ని దాచుకోలేకపోయింది. సుగుణకు చెప్పాక కానీ ఆమెకు తృప్తి కలగలేదు. సుగుణ ఇలాంటి చెడు వార్తలు విని తట్టుకోలేదు. ఆమె నైమిష వేసుకున్న పథకమంతా ఆ ఖైదీ ద్వారా తెలుసుకోగలిగింది. నిశ్శబ్దంగా ఉంది సుగుణ. ఆవేశంతో ఆమె శరీరం కంపించసాగింది. ఎన్ని గంటలకు తప్పించుకోబోతుంది అడిగింది సుగుణ. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు చెప్పింది ఆ ఖైదీ. ఎలా పారిపోవాలనుకుంటుంది అడిగింది సుగుణ. లాండ్రీ బండిలో బట్టల కింద దాక్కుని పారిపోవాలనుకుంటుంది వణుకుతూ సమాధానం చెప్పింది ఆ ఖైదీ తన భవిష్యత్తును ఊహిస్తూ. సుగుణ చాలాసేపు ఈ విషయం గురించి ఆలోచించింది. అటుగా పోతున్న మ్యాట్రన్ను పిలిచింది ఆమె. మ్యాట్రన్, నేను అర్జెంటుగా వార్డెన్ని చూడాలి, నన్ను తీసుకెళ్ళు హుంకరించింది సుగుణ. ఎలా ఉంది నైమిష ఒంట్లో అలా ఉన్నావేం అడిగింది లీల. కళ్ళు మూసుకున్న 2 నిమిషాల్లోనే అన్ని పిడకలలు, గత స్మృతుల తాలూకు చిహ్నాలు. ప్రతాప్ మరో యువతితో కలిసి హనీమూన్కి వెళ్ళినట్లు, చిదంబరం రేప్ చేయబోవడం, తను కత్తితో పొడవడం, లాయర్ రామకృష్ణ మోసం చేయడం అంతా రీల్లో ఆమె మనసులో మెదిలింది. ఆమెకు నోరు ఆర్చుకుపోయింది, గొంతు ఎండిపోయింది, జ్వరం వచ్చినట్లుగా ఉంది. బాగానే ఉన్నాను, నూతిలోంచి వచ్చినట్లుగా ఉందామె స్వరం. ధైర్యంగా ఉండే నైమిష, ఇవాళ మన ఇద్దరం జైలు నుండి బయటకు వెళ్తున్నాం. ఇలాంటప్పుడే హుషారుగా ఉండాలి చెప్పింది లీల. అది సరే, వార్డెన్ ఇంటి నుంచి సరిగ్గా 1:30 కల్లా వచ్చేయాలి కదా సుమా. ఇవాళకి ఏదో ఒకటి చెప్పేయి అంది లీల. మరేం పర్వాలేదు, ఆ అమ్మాయి చిట్టి మధ్యాహ్నం భోజనం చేయగానే కాసేపు నిద్రపోతుంది, ఆ టైంలో వచ్చేస్తాను అంది నైమిష. సుందరి చెప్పింది. ఏమాత్రం లేటుగాకు తల్లి, అవతల నేను హైమ ఇద్దరం రెడీగా ఉంటాం అంది. నేను 1:30 కల్లా బయలుదేరి వస్తాగా అంది నైమిష. ఇంతలో వెతుకున్న చిరుగుల్లోంచి రూపాయల కట్టను తీసింది లీల.
ఇదిగో నైమిష, ఇందులో మొత్తం 1000 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర ఉంచు, దారి ఖర్చులకు పనికొస్తాయి అన్నది. నాకంత డబ్బెందుకు? నెమ్మదిగా మొహమాటంగా గొణిగింది నైమిష. పిచ్చిదాన, డబ్బు లేకపోతే ఎలా? ఇంత మొగమాటం అయితే ఎలా తీసుకో అంటూ బలవంతాన ఆమె చేతికి ఇచ్చింది నీల. నైమిష వాళ్ళందరి బలవంతాన బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆమె తల పగిలిపోతున్నట్లు, శరీరం కాలిపోతున్నట్లు, కండరాలు మెతిరిగి నొప్పులు పుడుతున్నట్లు అనుభూతి చెందసాగింది. భగవాన్, నా శరీరాన్ని నా అధీనంలో ఉంచు, భగవంతుని ప్రార్థించింది నైమిష. ఈరోజు డ్రామాలో తానే హీరో, తానే హీరోయిన్. కొద్ది గంటల్లో తన భవిష్యత్తు తేలిపోతుంది. విజయవంతంగా తప్పించుకోవడమో లేక ఆ ప్రయత్నంలో మరణం పొందడమో అంతా భగవంతుడి చేతుల్లో ఉంది. ఆమె నెమ్మదిగా లేచి వార్డెన్ ఇంటి వైపు నడిచింది. సరిగ్గా కారిడార్ దగ్గర ఆగింది నైమిష. గార్డు ఇంకా తలుపు తీయలేదు. అతడొచ్చి తలుపు తీస్తుండగా కారిడార్ చివరి నుంచి సుగుణ వచ్చింది. నేను వెళ్ళిపోయినట్లు తెలిసి ఆశ్చర్యపోతుంది ఈమె అని మనసులో అనుకుంది నైమిష. ఈ రోజు నుండి దీంతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటా. ఇవాళ రాత్రే దీన్ని రేపు చేసి తీరుతాను మనసులో అనుకుంది సుగుణ. ఆ ఉదయం ఎంతో భారంగా నడుస్తూ ఉంది. నైమిష యాంత్రికంగా పనిచేస్తుంది కానీ ఆమె మనసు అక్కడ లేదు. చిట్టితో పాఠాలు చదివిస్తుంది కానీ చిట్టి ఏం చదువుతుందో ఆమె పట్టించుకోవడం లేదు. ఇదంతా ధర్మరాజు కిటికీ గుండా కనిపెడుతున్నాడనే విషయం నైమిషకు తెలియదు. ఆయా దాగుడు మూతలాడుకుందామా అడిగింది చిట్టి. నైమిష తనిప్పుడున్న పరిస్థితిలో ఆడేటట్లుగా లేదు. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. అయినా ఆడకపోతే ధర్మరాజుకు అనుమానం రావచ్చు. అలాగే చిట్టి, ముందు నువ్వు దాక్కో అంటూ కళ్ళు మూసుకుంది నైమిష. దాగుడు మూత, దండాకూర్, పిల్లి వచ్చే, ఎలుకా బార్, ఎక్కడి దొంగలు అక్కడనే, గప్చిప్, సంబార్, గప్చిప్ అయిష్టతతోటే పలికిందామె. వార్డెన్ బంగ్లా ముందు భాగంలో ఉంది నైమిష. దూరం నుంచి జైల్లోనున్న యుటిలిటీ రూమ్ కనిపిస్తూ ఉంది. సరిగ్గా 1:30 గంటలకు ఆమె అక్కడ ఉండాలి. తను బట్టలు మార్చుకొని కొత్త బట్టలు తొడుక్కోవాలి. సరిగ్గా 1:45 బట్టల మూటల కింద దాక్కుంటుంది. సరిగ్గా 2 గంటలకు డ్రైవర్ వస్తాడు. 2:15 తను జైలు గేట్ దాటుతుంది. ఆ ట్రక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు బట్టల మూట అడుగు నుంచి బయటపడుతుంది. తాను అక్కడి నుంచి బస్సులో ఎక్కి సీతాకోకచిలుకల స్వతంత్ర ప్రదేశానికి వెళ్ళిపోతుంది. సరిగ్గా తాను ట్రక్ చివరిలో కూర్చుంటుంది. ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్కు తాను కనిపించే అవకాశమే లేదు. మధ్యలో దిగుతున్నప్పుడు కూడా నేను కనిపిస్తున్నాను ఆయా అరిచింది చిట్టి. ఆ పిల్ల మామిడి చెట్టు చాటున దాక్కుని ఉంది. నేను వచ్చి పట్టుకుంటానుండు అంటూ బయలుదేరింది నైమిష. ఇదంతా కాకుండా గమనిస్తూనే ఉంది. నైమిష ప్రవర్తన వింతగాను కొత్తగాను అనిపించింది ఆమెకు. అంతా దొంగలే, ఎవరి మనసులో ఏముందో ఏమో. అయినా ఎందుకు వచ్చిన గొడవ? మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆయనకు చెప్పి దీన్ని పీకించేయాలి మనసులో నిర్ణయానికి వచ్చింది కరుణ. మరొక్కసారి నైమిష వైపు చూసింది. నైమిష చూపులు ఎక్కడో ఉన్నాయి, ఎవరినో వెతుకుతున్నట్లు. చిట్టి వంక కనీసం చూడను కూడా చుట్టం లేదు. కడుపు బగ్గుమంది కరుణకు. బంగ్లా ముందు కాసేపు ఆడుకున్నారు నైమిష, చిట్టి. మధ్యాహ్నం 12:30 గంటలైంది. నైమిష చిట్టిని తీసుకుని లోపలికి వచ్చింది. చిట్టి భోజనం చేసే టైం అయింది. మరి నేను వస్తానమ్మా అంది నైమిష కరుణతో. ఎక్కడికి వెళతావు అన్నది కరుణ. ఓ అన్నట్లు చెప్పడం మరచాను, ఇవాళ ఇంటికి ముఖ్యమైన అతిథులు వస్తున్నారు, అందుకని చిట్టి ఇవాళ నిద్రపోదు. అతిథులంతా ఇక్కడే భోజనం చేస్తారు, నువ్వు చిట్టిని బయటకు తీసుకెళ్ళు చెప్పింది కరుణ. నైమిష నెత్తిన పిడుగుపడ్డట్టయింది. నేను అలా చేయలేనమ్మా సడన్గా అందామె. అంటే ఏమిటి అర్థం పెడసరంగా అడిగింది కరుణ. ఆమె ముఖంలోని కోపాన్ని అర్థం చేసుకుందామె. ఈమెకు కోపం రానియకూడదు. వార్డెన్తో చెబితే మళ్ళా తన నా సెల్కు పంపుతారు మనసులో అనుకుంది నైమిష. బలవంతంగా ముఖానికి చిరునవ్వును పులుముకుంది. అది కాదమ్మా, చిట్టి పొద్దున్న ఎప్పుడో టిఫిన్ చేసింది, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 12:30. పాపం చిట్టికి ఆకలేస్తుంది కదా అన్నది. ఓహ్ అదా, మీ ఇద్దరికి సరిపడా భోజనాన్ని పిక్నిక్ క్యారియర్లో పెట్టి ఉంచాను, పొలాల్లో నడుచుకుంటూ భోజనం చేయండి. ఏం చిట్టి, పొలాల్లో నడవడం నీకు ఇష్టమేనా అడిగింది కరుణ. ఓ నాకు ఇష్టమే మమ్మీ అన్నది చిట్టి. ఆయా మరి నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే చిట్టి, పోదాం పద. అలానే నిలబడిపోయింది నైమిష. యూటిలిటీ రూమ్లో సరిగ్గా 1:30 ఉండు. ఇలా చెప్పిన మాటలు ఆమె చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆలస్యం చెయ్యకమ్మాయి, సరిగ్గా 1:30 వచ్చాయి. హేమ, సుందరి నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరోసారి నీళ్ళ హెచ్చరిస్తున్నట్లుగా అనిపించింది ఆమెకు.
మేడం, మళ్ళీ చిట్టిని ఎన్ని గంటలకు తీసుకురమ్మంటారు? వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగింది నైమిష. 3 గంటల తర్వాత తీసుకురా, అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు, చెప్పింది కరుణ. ప్రపంచమంతా చీకటైపోయినట్లు, ఆమె కళ్ళు గిరున తిరుగుతున్నట్లు అనిపించింది నైమిష్కు. అదేంటి అలా ఉన్నావు? జ్వరంగాని వచ్చిందా? ప్రశ్నించింది కరుణ. అవునని చెప్పాలనిపించింది ఆమెకు. ఒకవేళ అలా చెబితే హాస్పిటల్కు వెళ్ళడం, డాక్టర్ పరీక్ష చేసి మందులు ఇవ్వడం అంతా గొడవ. టైంకు యూటిలిటీ రూమ్కు చేరలేదు. దీనికో మార్గం ఆలోచించాలి. మాట్లాడవేం, అలా ఉన్నావేం? రెట్టించింది కరుణ. బాగానే ఉన్నానమ్మా, సమాధానం చెప్పింది నైమిష. అసలు సంగతి ఏమిటో చెప్పకుండా ఇబ్బంది పెడుతుంది ఈవిడ. దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ హర్. అయినా తొందరలో ఇవన్నీ మాన్పించేయాలి మనసులోనే అనుకుంది కరుణ. పిక్నిక్ క్యారియర్ను తెచ్చి నైమిష చేతికిచ్చింది. చిట్టిని ఎత్తుకుని నెమ్మదిగా బయలుదేరింది నైమిష. జైళ్ల సంస్కరణ కమిటీ మెంబర్లతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా ఆ జైలును తనిఖీ చేయడం కోసం ఆ రోజే వస్తున్నారు. ఏడాదికోసారి తప్పనిసరిగా జరిగే తంతు ఇది. జైలు ఆవరణంతా శుభ్రం చేయబడింది. టాయిలెట్స్, బాత్రూమ్స్లో రాయబడ్డ అశ్లీలపు రాతలన్నీ చెరిపివేయబడ్డాయి. ఖైదీలందరూ ఆ రోజు శుభ్రమైన బట్టలు ధరించి నీట్గా ఉండాలని ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. సెల్స్లోనున్న వాళ్ళ వద్ద సోదా చేసి వాళ్ళు రహస్యంగా దాచుకున్న గంజాయి, నల్లమందు లాంటి మత్తు పదార్థాలన్నీ స్వాధీనం చేసుకున్నారు గార్డులు. సరిగ్గా 10 గంటలకు వాళ్ళు జైలుని చూస్తారు. ఆ తర్వాత ఫారంను చూస్తారు. ఆ తర్వాత వార్డెన్ ధర్మరాజు ఇంట్లో లంచ్. అది వాళ్ళ ప్రోగ్రాం. సుగుణ అసహనంగా తిరగసాగింది. ఆమె వార్డెన్ను చూడాలని వచ్చింది. అయితే వార్డెన్ పొద్దుటి నుంచి చాలా బిజీగా ఉన్నాడని, రేపైతే వీలుగా ఉంటుందని క్లర్క్ చెప్పాడు. రేపెందుకు? లాభం లేదు, అరిచింది సుగుణ. నేను ఇప్పుడే వార్డెన్ చూడాలి. ఆ జైల్లో రౌడీలుగా పేరుగాంచిన ఆడ ఖైదీలు కొందరు ఉన్నారు. అందులో సుగుణ ఒకటి. గార్డులందరికీ తెలుసు సుగుణ పలుకుబడి ఎలాంటిదో. ఆమె అల్లర్లు లేపను గలదు, అల్లర్లను ఆపను గలదు. ఏ జైలు అయినా సరే ఖైదీ నాయకుల సహకారం పూర్తిగా లేనిది శాంతియుతంగా నడిపించడం అసాధ్యం. మరి సుగుణ ఖైదీల నాయకురాలు కదా. తన భారీ శరీరాన్ని ఓ కుర్చీలో పారేసి కూర్చుంది సుగుణ. ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? క్లర్క్పై విరుచుకుపడింది సుగుణ. వార్డెన్ గారు పొద్దుటి నుంచి బిజీగానే ఉన్నాడమ్మా, వినయంగా చెప్పాడు క్లర్క్. సుగుణ టైం చూసింది. 12:45. ఇంకా బోలెడు టైం ఉంది, చూద్దాం అనుకుంది సుగుణ. పైన ఆకాశం నిర్మలంగా ఉంది. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిపైకి వచ్చాడు. నైమిష ఓ బట్టను చెరువు గట్టు పైన ఉన్న ఓ చెట్టు నీడలో పరిచింది. చిట్టి కబుర్లు చెబుతూ చేతిలోనున్న రొట్టెను గొరుకు తినసాగింది. ఆమె తన దగ్గర రహస్యంగా దాచుకున్న చేతి వాచి వైపు చూసుకుంది. సరిగ్గా 1 గంట అయింది. ఆమె నమ్మలేకపోయింది. తనకు అందుబాటులోనున్న స్వాతంత్రాన్ని ఎవరో గద్దలా తన్నుకుపోతుంటా అనిపించింది. 1:10. సరిగ్గా ఇదే సమయంలో మరో చోట. ఎక్కడయ్యా వార్డెన్? గద్దించి అడుగుతోంది సుగుణ. క్లర్క్ ఫోన్ చేశాడు. సారీ సుగుణ గారు, వార్డెన్ గారు విజిటర్లతో ఉన్నారు, రేపు కలుద్దాం అంటున్నాడు. విసురుగా లేచింది సుగుణ. రేపెందుకు? ఇప్పటికే బాగా ఆలస్యమైంది, అరిచింది సుగుణ. అక్కడి నుండి లేచింది సుగుణ. ఆమె ఏం చేస్తున్నదనేది వార్డెన్కు తప్ప ఇతరులకు తెలియడం ఆమెకు ఇష్టం లేదు. నైమిషను బారిపోనిచ్చే ప్రసక్తే లేదు. ఎలాగైనా నైమిషను తన సెల్లోకి ట్రాన్స్ఫర్ చేయించాలి. అదే ఆమె లక్ష్యం. వార్డెన్ గదికి పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్లోకి వెళ్ళి ఓ కాగితంపై పెన్నుతో రాసింది. మ్యాట్రన్ అటుగా వస్తుండడం చూసి ఆ పేపర్ను మడిచి మ్యాట్రన్ టేబుల్పై పెట్టింది. మ్యాట్రన్ వస్తూనే ఆ కాగితాన్ని తీసి చదువుకొని ఆశ్చర్యపోయింది. ఈరోజు ల్యాండ్రీ ట్రాక్ను శ్రద్ధగా వెతకండి, ఖైదీలు పారిపోతున్నారు అనే వాక్యాలు అందులో రాసి ఉన్నాయి. కింద ఎవరి సంతకము లేదు. అయినా అలాంటి సందేశాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. సంతకం లేకుండా వచ్చే సందేశాల్లో 100% నిజముంటుంది. వెంటనే మ్యాట్రన్ టెలిఫోన్ అందుకుంది. సూపరింటెండెంట్ ఆఫ్ గార్డ్స్ ప్లీజ్, గొంతెత్తి టెలిఫోన్ ఆపరేటర్ను అడుగుతుంది మ్యాట్రన్. 1:15 ఆయా, నువ్వేం తినటం లేదేంటి? ఈ రొట్టె తిను. చిట్టి అమాయకంగా నైమిష చేతికి రొట్టె అందించబోయింది. వద్దు చిట్టి, నాకేం వద్దు. ఆమె కంఠం ఆమెకే విచిత్రంగా వినిపించింది. తానేమన్నా కఠినంగా మాట్లాడుతున్నానా? ఆమెకే అనుమానం వేసింది. చిట్టి తినడం ఆపేసింది. కోపం వచ్చిందా? ఆయా, నువ్వు తింటేనే నేను తింటా, నువ్వు తినకపోతే నేను తినను, తెలిసిందా? చిట్టి బుంగమూతి పెట్టుకొని కూర్చుంది అలిగినట్లుగా.
నాకేం కోపం లేదు చిట్టి, పైకల్లా అన్నదే కానీ ఆమెకు నరకంలో గడుపుతున్నట్లుగా అనిపించసాగింది. నీకు ఆకలిగా లేకపోతే ఓ పని చేద్దాం. గౌన్ జేబులోంచి రబ్బర్ బంతిని తీసింది చిట్టి. ఆయా బంతట ఆడుకుందామా అడిగింది. 1:17 అయింది సమయం. ఈ పాటికి తాను యూటిలిటీ రూమ్కు వెడుతూ ఉండాలి. అక్కడకు చేరడానికి కనీసం 15 నిమిషాలైనా పడుతుంది. కొద్దిగా తొందరపడితే చాలు. అనుకున్న ప్రకారం చేరగలదు అక్కడకు. కానీ చిట్టిని ఒంటరిగా వదిలిపెట్టి తాను వెళ్ళలేదు. నైమిష చుట్టూ చూసింది. దూరంగానున్న పొలాల్లో కొంతమంది ఖైదీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్దగా పాడుకుంటున్న పల్లె పదాలు గాలి వీచినప్పుడల్లా ఆమె చెవిలో పడుతున్నాయి. అప్పటికప్పుడే ఓ పథకాన్ని రూపొందించింది నైమిష. ఏం మాయా, బంతట ఆడుకుందామా? మాట్లాడవేం? చిట్టి నైమిష చేయిని ఊపుతూ అడుగుతుంది. ఒక్కసారిగా నైమిషలో చైతన్యం వచ్చినట్లయింది. అవును చిట్టి, ఆడుకుందాం. ఇప్పుడు ఒక కొత్త ఆట ఆడుకుందాం. మన ఇద్దరిలో ఎవరు ఎంత దూరం బంతిని దూరంగా విసురుతారో పందెం. ఎవరు ఎక్కువ దూరం విసిరితే వాళ్ళు గెలిచినట్లు లెక్క. ముందు నేను విసురుతాను, ఆ తర్వాత నువ్వు విసరాలి, సరేనా? అడిగింది నైమిష. చిట్టి సంతోషంగా చప్పట్లు కొట్టింది. ఓ ఎస్, నేను రెడీ. ముందు నువ్వు బంతిని విసురు అరిచింది చిట్టి. నైమిష రబ్బర్ బంతిని చేతిలోకి తీసుకుంది. శరీరాన్ని మనసును అదుపులోకి తెచ్చుకుంది. చేతిని గిరగిరా తిప్పుతూ పొలాల్లో పనిచేసుకుంటున్న ఖైదీల వైపు గురి చూసి ఆ బంతిని బలంగా విసిరింది. బంతి వేగంగా ప్రయాణించి పనిచేసుకుంటున్న ఖైదీల దగ్గర పడింది. బాగుంది, నిజంగా చాలా దూరం పోయిందే బాల్, కేరింతలు కొట్టసాగింది చిట్టి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బంతిని తెస్తాను. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు సుమా, చిట్టితో చెప్పి నైమిష పరిగెత్తసాగింది. పరుగు, జైలు జీవితం నుంచి పరుగు, ప్రాణం మీద తీపితో ఆ పరుగు. పంజరం నుంచి తప్పించుకున్న పక్షిలా ఒకటే పరుగు. పాదాలకు పొలాలకు అడ్డం పడి దుంపలు కాళ్ళలో దిగబడుతున్నా లక్ష్య పెట్టకుండా ఒకటే పరుగు. వేటగాడు తరుముకొస్తున్నట్లు ఒకటే పరుగు. సమయం 1:18. ఆలస్యమైతే హైమా సుందరులు తన కోసం వెయిట్ చేస్తారో చెయ్యరో. ఒకవేళ తాను రానని భావించి వాళ్ళ దారిన వాళ్ళు వెళితే? ఈ ఆలోచన మనసులోకి రాగానే ఆమె కాళ్ళు మరింత వేగాన్ని పుంజుకున్నాయి. వెనకాల చిట్టి పెద్దగా గొంతెత్తి పిలుస్తూ ఉంది, ఎలుగెత్తి అరుస్తూ ఉంది, ఆయా అంటూ. నైమిషకు చిట్టి అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఆ అరుపుల్ని పట్టించుకోదలుచుకోలేదు. పొలంలో పని చేసుకుంటున్న ఖైదీలు మధ్యాహ్నపు భోజనాలు చేయడానికి గాను వేరే దిక్కుగా వెళ్ళసాగారు. నైమిష వాళ్ళను ఎలుగెత్తి పిలిచింది. వాళ్ళు ఆగిపోయారు. ఆమె ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లుంది. రొప్పుతూ రోజుతూ వాళ్ళని చేరింది నైమిష. ఏందమ్మాయి, ఏదన్నా ప్రమాదం జరిగిందా ఏంది? ఆ ఖైదీలు ఆతృతగా అడిగారు. అబ్బే, అలాంటిదేం లేదు. విపరీతమైన వేగంతో పరిగెత్తడం వల్ల ఆమె నోటి నుంచి సరిగ్గా మాటలు కూడా పెగలడం లేదు. ఆమె శ్వాస తీసుకోవడం కోసం కష్టపడుతుంది. రొప్పసాగింది. చూడండి బాబు, ఆ చిన్నమ్మాయిని కొద్దిగా చూస్తూ ఉండండి. నేను అర్జెంటు పని మీద వెళ్ళి వెంటనే వస్తాను. 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాను అన్నది నైమిష. ఎక్కడా ఆ అమ్మాయి అడిగారు ఆ ఖైదీలు. అదిగో అక్కడ. అమ్మో, నైమిషకు ఎవ్వని అరిచింది. చిట్టి ఆయా అని పిలుస్తూ చెరువు గట్టు అంచుకు వచ్చేసింది. అమ్మో అంటూ గాబరా పడసాగింది నైమిష. చిట్టి కిందకి దిగు. ఓయ్ చిట్టి, నిన్నే, కిందకి దిగుతావా దిగవా? గట్టిగా అరిచింది నైమిష. ఆమె ఊహించినంతా జరిగింది. చెరువు గట్టునున్న ఓ రాయి పైకి ఎక్కింది చిట్టి. ఆ రాయి ఆ పిల్ల బరువుకు కిందకు జారింది. చూస్తుండగానే చిట్టి చెరువులో పడిపోయింది. నైమిష ముఖంలోని నెత్తురంతా కాళ్ళల్లోకి పాకింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పారిపోవాలి. ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్న స్వర్గం చేజారిపోతుంది. ఈ పిల్లనెవరో ఒకరు రక్షిస్తారులే. నే పారిపోతా. ఎక్కడికి పోతావు నైమిష? పరిగెత్తు. నీ మీద నమ్మకంతో చిట్టిని అప్పచెపితే అంత ఘోరం చేస్తావా? పరిగెత్తు, క్విక్, ఆలస్యం చేయకు. ఆ అమ్మాయిని రక్షించు. వెళ్ళు త్వరగా. చాలదు, ఇంకా త్వరగా పరిగెట్టు. రేసు గుర్రంలా దూకింది వెనక్కి. తిరిగి పరిగెట్టసాగింది. మళ్ళా పరుగు. వెనకలున్న ఖైదీలు పిలుస్తున్నారు. రొప్పుతూ రోజు పరిగెత్తింది. వెనకాల పిలుస్తున్న ఖైదీల మాటలు ఆమెకు వినిపించడం లేదు. ఆమె పరిగెత్తుతూనే ఉంది. అది పరుగులా లేదు, గాల్లో ఎగురుతున్నట్లుగా. ఇంటి నుంచి వదిలిన బాణంలా, రివాల్వర్ నుంచి వెలువడ్డ బుల్లెట్లా ఒకటే పరుగు. ఆమె కాళ్ళలో దుంపలు దిగబడుతున్నాయి. అయినా లక్ష్య పెట్టడం లేదు. ఆమె గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. ఆమె ఊపిరితిత్తులు జ్వలిస్తున్నాయి. ఆమె శక్తి ఆమెను తీసుకుపోతున్నట్లు. విపరీతమైన వేగంతో అనంతమైన పరుగు. ఆమె చెరువుగట్టు చివరంచుకు చేరుకుంది.
లోతుగా భయంకరంగా కనిపిస్తున్న నీళ్ళ అడుగున మునకలు వేస్తూ చిట్టి ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్ళలోకి ఎగిరి దూకింది నైమిష. కానీ నైమిషకు ఈత రాదు. మిగతా కథ 4వ భాగంలోనండి.